శంకరాచార్య స్వామి రచించిన శివపద మణిమాల స్తోత్రం ఆధారంగా మనం శివనామ మహిమను తెలుసుకోబోతున్నాం. కాబట్టి ఆచార్యస్వామికి కూడా నాదైన పద్యంతో నమస్కారం చేసి సాగర ఘోష కావ్యంలో శంకరాచార్య స్వామి గురించి రచించిన పద్యంతో నమస్కారం చేసి నేను రంగప్రవేశం చేస్తాను. ఖండన మండనమ్ముల నఖండు ఖండన మండనమ్ముల నఖండు చిల్కల నోట వేదముల్ బండిన ఇంటిలో ఉభయ భారతి సాక్షిగా ఖండన మండనమ్ముల నఖండు చిల్కల నోట వేదముల్ బండిన ఇంటిలో ఉభయ భారతి సాక్షిగా కర్మవాదమున్ ఖండన చేసి శిష్యులను కాళుల చేతుల గైకొనెన్ ఖండన మండనమ్ముల నఖండు చిల్కల నోట వేదముల్ బండిన ఇంటిలో ఉభయ భారతి సాక్షిగా కర్మవాదమున్ ఖండన చేసి శిష్యులను కాళుల చేతుల గైకొనెన్ శరన్మండల చంద్రకీర్తి శరన్మండల చంద్రకీర్తి మహిమమ్ము హిమంబుల గుట్టలెక్కగన్ శరన్మండల చంద్రకీర్తి మహిమమ్ము హిమమ్ముల గుట్టలెక్కగన్. కేరళలోని కారడలో జన్మించి శివకేశవ భేదం లేకుండా 72 స్తోత్రాలు, 24 భాష్యాలు, 57 ప్రకరణ గ్రంథాలతో 153 రచనల్ని 32 సంవత్సరాల స్వల్ప ఆయుర్దాయంలోనే పూర్తి చేసి జగద్గురువై ప్రకాశించినటువంటి శంకరాచార్య స్వామికి మనమంతా భక్తిగా నమస్కారం చేద్దాం. ఆయన రచించిన శివపద మణిమాల అనే స్తోత్రం ద్వారా మనం శివనామ మహిమను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొదటి శ్లోకంలోనే ఈ మొత్తం అనేక రకాల జీవితంలో ఎదుర్కొనే దుఃఖాలన్నిటికీ ఒక్క నమశివాయ అనేటువంటి 5 అక్షరాలు, అందులో కూడా శివ అనేటువంటి 2 అక్షరాలు ఏ రకంగా మనకి ఉపయోగపడతాయో స్వామి చెబుతున్నారు. శివేతి ద్వం వర్ణౌ పరపదవియద్ధం సగరుతం తటౌ సంసారాబ్ధే నిజ విషయబోధనగరే తటౌ సంసారాబ్ధే శివేతి ద్వౌ వర్ణౌ. శివ అనేటువంటి 2 అక్షరాలు చాలు ఈ సంసార సాగరం నుంచి మనని తరింపజేయడానికి అంటున్నారు ఆయన. ఈ జీవితం ఎలాంటిదో ముందు తెలియజేసి తర్వాత దానికి శివ అనే 2 వర్ణాలు ఎలా ఉపయోగపడతాయో దాటడానికి చెబుతూ ఉన్నారు. జీవితం అనేది జీవుడికి దేవుడికి మధ్యలో ఉండే ఒక వంతెన. వంతెనను ఎప్పుడూ మనం దాటేటువంటి ప్రయత్నం చెయ్యాలి. వంతెన మీద ఎవరూ ఇల్లు కట్టుకోరు. ఇంకా రోడ్లు ఆక్రమించి ఇంకా ఖాళీ స్థలాలు ఆక్రమించి ఇల్లు కట్టుకునే మహానుభావులను చూసేసాం, కానీ వంతెన ఆక్రమించి ఇల్లు కట్టుకునేవాడిని ఇంకా చూడలేదు. శివుడు కరుణ ప్రసరిస్తోంది. వంతెన మీద ఇల్లు కడితే ఎవరు ఊరుకోరు. అందుకని శివనామం ఎటువంటిదంటే శృతేరంతర్విషయ గోపా శృతేరంతర్విషయ గోపాంతర పరరహస్యం హృది చెరౌ శృతేరంతర్విషయ గోపాంతర పరరహస్యం హృది చెరౌ ఘరట్టగ్రావాణౌ భవవిటపి బీజౌఘదళనే ఘరట్టగ్రావాణౌ భవవిటపి బీజౌఘదళనే. శివేతి ద్వౌ వర్ణౌ శివ అనే 2 అక్షరాలు ఎటువంటివంటే పరపద వియద్ధం సగరుతం. పరమపదాన్ని చేరుకోవడానికి అది ఆకాశంలో ఉంటే హంసగరుతౌ హంస రెక్కలు లాంటివట. శివుడికి హంసకి 2 రెక్కలు ఉంటాయి, ఏ పక్షికైనా 2 రెక్కలు ఉంటాయి. శివ అనేటువంటి 2 అక్షరాలు ఆ 2 రెక్కలు, హంస యొక్క రెక్కలు. హంసని మన ఆధ్యాత్మిక సాహిత్యంలో పరబ్రహ్మగా భావిస్తారు. ఎందుకంటే హంసక 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 అంటే ఆ సగ యువతలకి పెట్టి హం అవతలకి పెట్టామనుకోండి ఏమవుతుంది? సోహం 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 సోహం.
హంసో 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 అంటే సోఘం 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 సోఘం. రామ 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 మరామ రామ 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 రా అంటే రామరామ ఎలాగైందో అలాగే హంసో 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 అంటే సోఘం 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 అవుతుంది ఖచ్చితంగా. హంసక అన్న దాంట్లో అంత గొప్ప అర్థం ఉంది. అందుకే అన్ని పక్షులలోకి హంస ఆధ్యాత్మికంగా చాలా గొప్పది అంటారు. ఒకటి కారణం తెల్లగా ఉండడం. మన జీవితాలు కూడా తెల్లని బట్టల్లాగే స్వచ్ఛంగా ఉండాలి. ముఖ్యంగా శివభక్తుల జీవితాలు అలాగే ఉండాలి. శివుడు తెల్లగా ఉంటాడు, అమ్మవారు నల్లగా ఉంటుంది. శివుడు తెల్లగా ఉంటాడు. మనం శివభక్తులమైతే మనం కూడా తెల్లని రంగు వేసుకోవడం కాదు, జుట్టుకు తెల్లని రంగు వేసుకుంటాడు ఎవడైనా, జుట్టు నల్లగానే ఉండాలి. నల్లగా ఉండకపోతే నల్ల రంగు వేసుకుంటాడు కానీ జుట్టుకి తెల్ల రంగు వేసుకోడుగా. అందుకని జుట్టు తప్పితే అన్నీ తెల్లగానే ఉండాలి అంటే ముందు మనస్సు స్వచ్ఛంగా ఉండాలి, ఉంటే జీవితం అంతా తెల్లగా ఉంటుంది. అందుకే స్వచ్ఛమైన జీవితాన్ని ఎప్పుడూ హంసతో పోలుస్తారు. అందుకని వీరు హంస వియద్ధంస గరుతవు, ఆకాశంలో పయనించేటువంటి హంస రెక్కలు 2 ఉంటాయి కదా, ఆ 2 రెక్కలే ఒకటి శి 2 వా కలిపితే శివ 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 అని చెప్పారు. అంచేత శివ 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 అనేటువంటి నామాన్ని మనం వదలకుండా జపిస్తే పరమాత్మని పొందడానికి చేరుకోవడానికి అవసరమైన జ్ఞానాన్ని కూడా ఆ నామమే ఇస్తుంది ఖచ్చితంగా. రమణ మహర్షి ఆయన మండపంలో కూర్చొని ఉండగా, మందిరంలో ఒక హాల్ లాంటి దాంట్లో కూర్చొని ఉండగా ఒక మూలగా ఒక అతను కిటికీలోంచి చూస్తున్నట్ట. ఆ రోజుల్లో ఆ నిమ్మన వర్గాల వాళ్ళు కొంతమందిని దేవాలయాల్లోకి రానిచ్చేవారు కాదు. ఇది హిందూ జాతి చేసిన మహాపాపం, ఇందులో అనుమానం ఏమీ లేదు. అందులో దాన్ని ఖండించి తీరవలసిందే. దేవాలయ దర్శనానికి కులంతో కానీ మరి దేంతో కానీ జాతితో కానీ స్త్రీ పురుష భేదంతో కానీ ప్రమేయం ఏమీ ఉండదు. కానీ ఆ రోజుల్లో కొన్ని పెత్తనాలు నడిచే అలా నడిచింది. మహర్షి దగ్గరికి కూడా వెళ్ళనిస్తారో వెళ్ళనివ్వరో అని పాపం అతను ఆ కిటికీలోంచి చూస్తూ అలా నిలబడితే మహర్షికి జాలేసి అందరూ వెళ్ళిపోతుంటే అతన్ని రమ్మనమని దగ్గరికి పిలిచి అతను వణికిపోతూ చెమట పడుతుంటే నమస్కారం చేసేట. శివ శివ అనుకో ఇంకేం అక్కల్లా, శివ శివ అనుకో ఇంకేం అక్కల్లా. అది రమణ మహర్షి చేసిన పరమోపదేశం. మనం శివభక్తులుగా గ్రహించాలి. శివ అని చాలు. శివ అనే అక్షరాలు 2 చాలు. అక్కడికే అతను అన్నట్ట, స్వామి నాకు ఏదైనా ఉపదేశం చేయండి అన్నట్టు. మనం అడుగుతాంగా గురువులు కనపడితే 2 మాటలు చెప్పమని. 2 మాటలు కాదమ్మా, 2 గంటల ప్రవచనం చెప్పినా దులిపేసి మేము వెళ్ళిపోతాం, అంతకంటే ముందే దులిపేసి మీరు వెళ్ళిపోతారు. మళ్ళీ ఎప్పుడు వస్తారు సదాశివపేటకి అని అడుగుతారు అంతే. కిందసారి నేను వచ్చినప్పుడు వృషాధిప శతకంలో ఏం చెప్పావో అది ఎంతవరకు పాటించారో మీరు అందరూ ఆలోచించుకోండి. అది ముఖ్యంగా ఉండాలి. గరికపాటి నరసింహారావు అనే ప్రాణి కోరేది ఆచరణ తప్పితే ఆరాధన కాదు. దయచేసి గ్రహించండి. ఆరాధన కాదు, కావలసింది ఆచరణ. అందుకని ఆయన ఏమన్నారంటే ఉపదేశం చేయమంటే ఏమిటయ్యా ఉపదేశం, ప్రత్యేకంగా శివ అంతే ఉపదేశం పో అని చెప్పారు. అంతే. ఆ నామం పలుకుతూ ఉండు, అన్నీ నీకు అదే తెలియజేస్తుంది. ఏమి దాంట్లో ఇబ్బంది ఏం లేదు. ఇంకా తటం సంసారాబ్ధేహే నిజ విషయ బోధాఢ్యలకరీ. సంసారాబ్ధేహ తటౌ, శివనామం ఎటువంటిదంటే 2 అక్షరాలు. సంసారం అంటే జీవితం, పెళ్ళయిన తర్వాత జీవితం కాదు. పెళ్ళయిన తర్వాత జీవితాన్ని కుటుంబం అంటారు. సంసారం అంటే మనం పుట్టిన దగ్గర నుంచి మరణించే వరకు ఉండేటువంటి జీవితం. ఉద్యోగం, వ్యాపారం, వివాహం, పిల్లలు, సుఖాలు, దుఃఖాలు అన్నీ కలిపే వస్తాయి అందులో. అందుకని దాని నుంచి మనం బయటపడాలి అంటే ఇందాక చెప్పినట్టుగా వంతెన అనుకోవాలి. జీవితం ఒక వంతెన. దేనికి? అవతల దేవుడు ఉన్నాడు, యువతల జీవుడు ఉన్నాడు. వంతెన దాటితే కానీ వేరే ఊరికి వెళ్ళలేం కదా. ఒక నది అడ్డంగా ఉందనుకోండి, వంతెన దాటాలి కదా. అలాగా భగవంతుడిని చేరుకోవడానికి జీవుడికి అడ్డంగా ఉన్నది ఏమిటంటే ఈ జీవితమే. అదే వంతెన. అంచేత ఈ జీవితం అంటేనే సంసారం. ఇది దాటాలి అనుకుంటే చాలు. ఎందుకంటే దాటడానికి ఉన్నాం, ఇక్కడెక్కడ ఉండడానికి కాదు. వచ్చి వంతెన మీద ఎవరు ఇల్లు కట్టుకోరు కదా. అంటే వంతెన
ఏంటంటే అర్థమేడు వంతెన ఎప్పుడూ దాటడానికి. అందుకే అర్ధరాత్రి పెడితే మీకు వంతెన మీద ఎవరూ కనపడరు. చలికాలం పడుకోలేరు, వర్షకాలం వర్షం కురుస్తుందని బెంగ. మహా అయితే వేసవకాలం ఏమైనా వంతెన మీద కొంతమంది ముష్టి వాళ్ళు ఎవరైనా పడుకుంటారేమో, అది కూడా చెప్పలేము, దోమలు కుడుతూ ఉంటాయి. అందుకని వంతెన మీద ఎవరూ పడుకోరు, ఇంట్లోనే పడుకుంటారు. ఏదైనా అరుగు మీదైనా పడుకుంటారు, గుళ్ళోనైనా పడుకుంటారు. మనం కూడా జీవితంలో సావకాశంగా ఒక 100 ఏళ్ళు ఉందాం, 200 ఏళ్ళు ఉందామని ప్రణాళికలు వేసుకోకూడదు. జరిగే పని కాదు. ఎన్నాళ్ళు ఉంటామో ఎవరికీ తెలియదు, రేపు ఎవరు వెళ్ళిపోతారో ఎవరికి తెలుసును కనుక. కానీ వైద్య సౌకర్యాలు బాగా పెరగడం వల్ల ఇప్పుడు మానవుల సగటు ఆయుర్దాయం 70 ఏళ్ళు అయిందండి. మనం గమనించాలి, పత్రికల్లో వస్తున్న వార్త. వైద్య సౌకర్యాలు విపరీతంగా పెరిగాయి, 70 ఏళ్ళు అవుతుంది. కానీ సమస్య ఏంటో తెలుసా? చాలామంది కొత్తగా పెళ్ళైన వాళ్ళకి సంతానం కలగట్లేదు. అంటే ఇది అక్కడ పూర్తి చేశాడు దేవుడు. వీళ్ళు పెరుగుతున్నారు, వాళ్ళు జరుగుతున్నారు. ముందు ముందు ప్రపంచం ఎలా ఉంటుందంటే అన్నీ పళ్ళే, 70-80 దాటిన వాళ్ళే ఉంటారు. యువకులు ఉండరు ఇంకా, ఎందుకంటే పిల్లలు లేరుగా, ఎవరికి పిల్లలు ఉండలేదు. ఇప్పుడు సంతాన సాఫల్య కేంద్రాలు అంటారు. ఎంతెంత మాయలు జరుగుతున్నాయో చూస్తూనే ఉన్నారు. అందుకని ఈ సంతానం మనని ఉద్ధరించాలనేటువంటి తపన లేకుండా మనం జీవితం అనే సాగరాన్ని దాటాలంటే 2 అక్షరాలు హంసకి రెక్కల్లాగా శివ 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 అనేటువంటి 2 అక్షరాలు చాలు అని చెప్పారు. అదే నిజ విషయ బోధాత్మలహరి. నిజ విషయాన్ని బోధిస్తుంది. అంటే నిజ విషయం అంటే సంస్కృతంలో నిజ అంటే అర్థం వేరు, తెలుగులో నిజ అంటే అర్థం వేరు. మనం చెప్పుకుంటున్నది సంస్కృత శ్లోకం. తెలుగులో నిజం అంటే సత్యం, నిజమా అబద్ధమా అంటాము. సంస్కృతంలో నిజం అంటే తన యొక్క, హిజ్ అని అర్థం, ఇంగ్లీష్లో హిజ్. అలాగే తెలుగులో తన యొక్క. నిజ విషయబోధ తటౌ సంసారాబ్ధేహే నిజ విషయ బోధన చతురౌ అంటారు. నిజ విషయాన్ని బోధించడానికి ఇంతకంటే చతురమైన విషయాలు లేవుట. నిజ విషయం అంటే నువ్వెవరు నువ్వెవరు నువ్వెవరు. మనకి సంబంధించిన ముఖ్య విషయం ఏమిటి? నేనెవరు. ఆ నేను అనేది ఎవరో తెలిస్తే ఎన్నైనా మనం సాధించవచ్చు, అభ్యంతరం ఏం లేదు. అందుకని నిజ విషయ బోధన చతురౌ, నిజ విషయ బోధాఢ్య చతురౌ. నీ విషయాన్ని నీకు చెప్పడానికి, నువ్వెవరో నీకు చెప్పడానికి ఇంతకంటే చతురమైనటువంటి అక్షరాలు వేరే అంటే నిరంతరం నమ శివాయ నమ శివాయ నమ శివాయ అనేటువంటి నామస్మరణ చేస్తూ ఉంటే ఆ రక్తి కారణంగా, ఆ భక్తి కారణంగా కొన్నాళ్ళకి శివుడే మనకి జ్ఞానోపదేశం చేసి అందరినీ సుఖంగా బతికేలా ఉపాయాలు ఆయనే చెబుతాడు ఖచ్చితంగా. ఆ నామం మీద, ఆ నామాన్ని ధరించిన భగవంతుడి మీద మనకు అంతటి భక్తి ఉండాలి, అంతకంటే ఏం లేదు ఇక్కడ. అలా ఉంటే జరిగేదేమిటయ్యా? ఘరట్టగ్రావాణౌ. సంసారం జీవితం అనేటువంటి సాగరం అయితే దానికి ఈ గట్టు ఆ గట్టు కూడా శివనామమే అన్నారు ఖచ్చితంగా. అలా అయితే అప్పుడు మనం చేసేటువంటివన్నీ ఏమవుతాయ్యా? రకరకాలుగా ఘరట్టగ్రావాణౌ భవ భవ విటపి బీజౌ కదళని. హంస రెక్కలే కాకుండా అలాగే సంసార జీవితాన్ని దాటడానికి 2 రకాల గట్లే కాకుండా ఇంకా ఏం చెబుతున్నారంటే దీని గురించి ఒక్క నిమిషం ఆలోచిద్దాం. ఘరట్టగ్రావాణౌ. వేదం చదివితే, శాస్త్రం చదివితే, కొన్ని గ్రంథాలు చదివితే భగవంతుడి గురించి అర్థం అవుతుంది. నేను సభలోకి వచ్చేసరికే వేద పండితులు కొన్ని నమ్మక చమకాది సూక్తాలన్నీ వినిపిస్తున్నారు, నిజమే. కానీ ఎంతమందికి తెలుస్తాయి? శృతేరంతర్విషయ శృతేరంతర్విషయ గోపాంతర శృతేరంతర్విషయ గోపాంతర రహస్యం హృది చెరౌ. వేదంలో లోపల లోపల ఉన్నటువంటి రహస్యాలు మనకు తెలియడం కష్టం, వేద పండితులకే తెలియడం కష్టం. కానీ నీ హృదయంలో హృది చెరవు, హృదయంలో మాత్రం ఎప్పుడు శివ 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 నమ శివాయ నమ శివాయ నమ శివాయ అంటే కనుక ఆ నమశివాయ అనే పంచాక్షరాలు అవి కూడా అనే ఓపిక లేకపోతే శివ అనేటువంటి 2 అక్షరాలు చాలయ్యా, వేరే ఏవి ఎక్కల్లా. అవి నీకు వేదజ్ఞానాన్ని కూడా కలిగిస్తాయి. నీ హృదయంలో కనుక జపం చేస్తూ ఉంటే శృతేరంతర్విషయ గోప, లోపల వేదం లోపల ఉండేటువంటి పదార్థాల రహస్యాన్ని కూడా మనకి ఆ నామమే తెలియజేస్తుంది. అనేక గ్రంథాలు చదవడం కూడా కష్టం కొంతమందికి. ఈ రోజుల్లో ఎవరు చదువుతారండి? అంతా ఫోన్ చూస్తూ కూర్చుంటున్నారు. అందుకని ఆ ఫోన్లో కూడా శివనామమే వినపడేలా మనం పెట్టుకుంటే ఆ శివుడే మనకన్నీ తెలియజేస్తాడు. ఎలా తెలియజేసి చివరికి ఏం చేస్తాడయ్యా? ఘరట్టగ్రావాణౌ భవవిటవి బీజౌ కదళని.
భవ విటపి, ఈ జీవితం అనేదంతా ఒక వృక్షం లాంటిది అనుకోండి. ఆ సంసార వృక్షం, ఆ వృక్షం మొదలవుతోంది. వృక్షం మొదలవ్వాలంటే వృక్షం ఎవరు నాటరు కదా, ఒక విత్తనం నాటుతారు. విత్తనమే కదా వృక్షం అయ్యేది. భవ విటపి బీజౌఘదళని, ఈ జీవితం అనే వృక్షం పెరిగి పెద్దది కావడానికి కొన్ని విత్తనాలు నాటాం మనం. ఏమిటా విత్తనాలు తెలుసా? పుట్టగానే పిల్లాడు శివుడు గుళ్ళోకి వెళ్ళి శివనామస్మరణ చేస్తూ ఉంటే, అలాగే 16 ఏళ్ళు దాటినా 20 ఏళ్ళు దాటినా చేస్తూ ఉన్నాడు అనుకో, బసవేశ్వరుడు అవుతాడేమో. మనకు అలా అనిపించదండి. మా వాడేమిటో పెళ్లి చేసుకోని అంటున్నాడు, కొంపలు అంటుకుపోయింది ఇప్పుడు పెళ్లి చేసుకోకపోతే. ఈ తల్లిదండ్రులకు బాధ ఏమిటంటే వీళ్ళకి అయింది పెళ్లి సరిపోవాలి, ఆ వాడికి కూడా పెళ్ళి అవ్వాలి. అందుకే తెలుగులో ఒక మాట, అలర చేస్తే పెళ్లి చేసేస్తాననేవారు పూర్వం. నీకు పెళ్లి చేయాలరా అబ్బాయి అనేవారు, అంటే దెబ్బలు పడాలని అర్థం. పెళ్ళి అయితే ఎలాగో దెబ్బలు తింటాడు, వీరిని వారు తిట్టా వారిని వీరు తిట్టా, అంతకంటే ఏముందండి. పెళ్ళి అయిన తర్వాత తెలీదా? కానీ పెళ్లి కాని వాళ్ళు మాత్రం ఏమనుకుంటారు, ఏదో ఉంది అనుకుంటారు. ఏమీ లేదని 3 నెలలకు తెలిసిపోతుంది వెంటనే. దెబ్బలాడుకోవడం తప్పితే ఏమీ లేదని వెంటనే తెలిసిపోతుంది. ఈ చప్పట్లు కొట్టిన వాళ్ళందరికీ ఈ పాటికే తెలిసింది, అందుకే కొడుతున్నారు కూర్చుని. అనుభవం పాపం ఎక్కడికి పోతుంది. అందుకని అదే చెబుతున్నాండి. ఇక అది అయ్యాక తెలియడం ఎందుకయ్యా, ముందే తెలుసుకోవచ్చు కదా. ఈ విత్తనాలు, జీవితానికి విత్తనాలు ఎక్కడ పడ్డాయండి? బాల్యంలో. అంతే కదా, తల్లిదండ్రులు కడుపును పుట్టకపోతే జీవితం ఎక్కడదండి? ఆ చెట్టు మొక్క అక్కడే వచ్చింది కదా. అది మొక్కై మానై కొమ్మై రెమ్మై చిగురై ఆకై కాయై పండై ఇంతలావు అయింది ఇప్పటికి. మళ్ళీ పండు అయిన తర్వాత ఏమవుతుందో చూడండి. ఆ చెట్టు నుంచి పండు నేల రాలింది అంటే ఎవరో ఒకరు తినాలి. తిన్నవాళ్ళు టెంక మళ్ళీ బయట పారేస్తారు, అంతే కదా. అది మళ్ళీ విత్తనం చెట్టు అవుతుంది. ఎవరూ పారేయకపోయినా ఆ పండు అక్కడే పడినా కుళ్ళిపోతుంది. ఆ టెంక మళ్ళీ భూమిలో కడుతుంది, మళ్ళీ చెట్టు అవుతుంది. ఇలాగే సృష్టి పెరిగిపోతుంది. అంచేత ఈ విత్తనాలు మళ్ళీ మొక్కలు అవ్వకుండా చెట్లు అవ్వకుండా ఉండాలంటే లోపల ఉండే ఆలోచన బీజాలు, సంస్కార బీజాలు, వాసన బీజాలు, వాటిని పట్టుకుని వేయించి పారేయాలి. లేదా తిరగలిలో వేసి తిప్పేయాలి. తిరగలిని విసుర్రాయి అంటారు కదండి, ఇలా పెట్టి తిప్పుతూ ఉంటారు కదా, విసుర్రాయి అని. కింద పెద్ద రాయి పైన పెద్ద రాయి పెట్టి దానికి చెక్కతోటి పెట్టి ఇలా తిరుగుతూ ఉంటారు తిప్పుతూ. దాన్ని సంస్కృతంలో ఘరట్టం అంటారు. ఘరట్టం అంటే తిరగలి, గ్రావం అంటే రాయి. తిరగలి రాళ్ల మధ్యలో పెట్టి బీజాలను నలగొట్టి పారేసినట్టుగా శివనామ జపం నువ్వు చేస్తే ఘరట్టగ్రావాణవు భవవిటపి బీజౌఘదళని. ఈ జీవితం ఏర్పడి ఇన్ని దుఃఖాల్లో మన్ని ముంచడానికి, ఇన్ని రకాల అహంకారాలు పెంచడానికి, ఇన్ని రకాల ఇహంబున ముంచి అహంబు పెంచు, ఈ ఇహలోక వాతావరణంలో ముంచేసి అహంకారాన్ని పెంచడానికి కారణమైనటువంటి జీవిత బీజాలను మొత్తం తిరగల్లో వేసి తిప్పేయాలి అన్నాడు శంకరాచార్య. తిరగలకి ఎన్ని రాళ్ళు ఉంటాయండి? కింద ఒక రాయి పైన ఒక రాయి, అంతే కదా లెక్క. ఆ కింద రాయి శి, పైన రాయి వా. అందుకని శివ 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 అని తిప్పుతూ ఉంటే మొత్తం జీవితానికి సంబంధించిన వాసనలన్నీ నశించి మనకెవ్వరికీ మళ్ళీ జన్మ అనేది లేకుండా కైలాసంలో శివుడితో సహా ఆనందంగా ఉంటాం. ఇప్పుడు 2వ శ్లోకంలో ఇంకొక అద్భుతమైన విషయం చెబుతున్నారు ఆయన. శివేతి ద్వౌ వర్ణౌ జనన విజయస్తంభ కలశౌ. శివేతి ద్వౌ వర్ణౌ జనన విజయస్తంభ కలశౌ. దురంతాంతర్ధ్వాంత ప్రమథన శుభాధాన చతురౌ. దురంతాంతర్ధ్వాంత ప్రమథన శుభాధాన చతురౌ. దురంతాంతర్ధ్వాంత ప్రమథన శుభాధాన చతురౌ. మహాయాత్రాధ్వన్య ప్రముఖ జనత కంసుకివరౌ. మహాయాత్రాధ్వన్య ప్రముఖ జనత కంసుకివరౌ. మహాఝంపాయాతౌ కృతఫల భవాంబోదళనే. మహాఝంపాయాతౌ కృతఫల భవాంబోదళనే. ఇంకా ఈ రకమైనటువంటి జీవితంలో ఉండే అనేక దుఃఖాలు కష్టాలు మాయమైపోవడానికి, మళ్ళీ రాకుండా ఉండడానికి శివనామస్మరణ ఏ రకంగా ఉపయోగపడుతుందో శివపదమణిమాలా స్తోత్రంలో చెబుతున్నారు శంకరాచార్య. శివేతి ద్వౌ వర్ణౌ జనన విజయస్తంభ కలశౌ. పుట్టాం, జననం. ఈ జీవితంలో మనం జయించాలి అనుకుంటాం మనం, అదే జనన విజయం. ప్రతి వాళ్ళని వాళ్ళు ఏమనుకుంటారండి, ఏదో జీవితం కొంత చిన్నప్పుడు అడిగితే ఏం తెలియదు, కానీ పెద్ద అయిన తర్వాత నీ జీవిత లక్ష్యం ఏమిటయ్యా అంటే నేను ఏదో సాధించడం అంటాడు. అదేగా విజయం అంటే.
సాధారణంగా విజయం సాధించిన రాజులు పూర్వం ఏం చేసేవారో తెలుసా? ఏదో ఇక్కడి నుంచి ఈ ప్రాంతం నుంచి ఏదో ఆంధ్రప్రదేశ్ వరకు, అది దాటి ఒరిస్సా వరకు జయించారనుకోండి, అక్కడ ఒక విజయస్తంభం నాటేవారు, ఒక విజయస్తంభం. అంచేత నీ జీవితంలో కూడా నువ్వు విజయం సాధించి ఒక స్తంభం నాటి దాని మీద ఒక కలశం పెడతాం కదా. సాధారణంగా విజయస్తంభం మీద 2 కలశాలు పెడతారండి. అది మనకు ఒక సంప్రదాయం. ఒక కలశం పెట్టేవి కొన్ని ఉంటాయి, 2 కలశాలు పెట్టేవి కొన్ని ఉంటాయి. దేవాలయం మీద 3 కలశాలు కూడా పెట్టారు. కలశస్థాపన అంటారు. మన శిఖరం మీద కలశస్థాపన అంటారు. అక్కడి నుంచి బూర్లు పోస్తారు పైనుంచి. కింద బూరు ఏమైనా దొరుకుతుందేమో అని కింద చూస్తూ ఉంటాం మనం. మట్టిలో పడిపోయినా సరే ఓ బూరు తీసుకుంటాం. శిఖరం మీద కలశాలు పెట్టినప్పుడు బూర్లు పోస్తారు పైనుంచి. ముందు ఈ పురోహితుల వారు పెద్ద పళ్ళెం పట్టుకుని పైకి ఎక్కుతాడు. ఆయన తినేగా మిగిలినవి ఏమైనా ఉంటే కిందకు వస్తాయి. లేకపోతే ఆయనకి నైవేద్యం ఏం చేస్తాం, అక్కడ ఉన్నాక ఆయన ఏమైనా పట్టుకుంటామో మనం. అక్కడి నుంచి బూర్లు పోస్తారు. అంటే ఈ శిఖరం ద్వారా, ఈ కలశం ద్వారా మీ జీవితాల్లో బూరి అంటే తీపి ఘట్టాలు ఏర్పడాలి, మధుర ఘట్టాలు ఏర్పడాలి, మీకు అందరికీ కష్టాలు దూరం కావాలి అని ఇస్తారు. పైగా దానికి ఏ రకమైన శుభ్రత అవసరం లేదు. కింద పడినా తీసుకొచ్చి ఏమీ కాదు. అక్కడ ఏవో జంతువులు తినడం కాదు, మనుషులు కూడా ఆ బూరు కోసం దెబ్బలాడుకుంటారు నిజానికి దొరకాలని చెప్పేసి. అలాగా మనకి నిజానికి మనిషి జీవితంలో విజయం సాధించాలంటే జనన విజయ స్తంభ కలశౌ, జీవితం విజయం సాధించి ఒక స్తంభం నాటి 2 కలశాలు స్థాపించాలి. అంటే ఆ 2 కలశాలు ఏమిటాయి? ఒకటి శి, 2 వా. ఆ రకంగా శివ 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 అనేవి 2 చాలు అన్నారు ఆయన. అదే మరి అంత సాధ్యమా? ఒక రాజుకైనా దండయాత్ర చేయడం, ఎక్కడికో వెళ్ళడం, వారందరినీ జయించడం సాధ్యమా అండి? అన్నీ అనుకున్నట్లు జరగవు కదా. ఒక్కోసారి దండయాత్ర కానీ ఈయన బయలుదేరితే ఈయనే ఓడిపోతాడు. అర్జునుడంతటి వాడు అశ్వమేధ యాగానికి వెడితే ఓడిపోయాడు. ఎవరి చేతుల్లో తెలుసా? బభ్రువాహనుడి చేతుల్లో. ఓడిపోవడం కాదు, చనిపోయాడు. అశ్వమేధ పర్వంలో ఉంటుంది అది చివరిలో. మళ్ళీ అయ్యాక అశ్వమేధ యాగం చేస్తూ వెళ్ళినప్పుడు బభ్రువాహనుడు రాజ్యానికి వెళ్ళాడు. ఆయన తన కొడుకని తెలుసు, అయినా సరే యుద్ధం చేశాడు. ఆయన చెప్పాడు, నాన్నగారు మీతో నాకు యుద్ధం ఏంటంటే వద్దన్నాడు. నువ్వు క్షత్రియపుత్రుడు, యుద్ధం చేయాల్సిందే అన్నాడు. అంటే తన కొడుకు తన్ని జయించేంత బలవంతుడో కాదో చూద్దామని. ఆ చూడటమే కొంపలు అంటుకున్నాయి. అహంకారం పనికిరాదు. ఆయన వేసిన బాణాలకి అర్జునుడు చనిపోయాడు. కర్ణుణ్ణి, దుర్యోధనుణ్ణి అందరినీ గడగడలాడించిన వాడికి, భీష్ముణ్ణి, ద్రోణుణ్ణి అందరినీ పతనం చేసిన వాడు కొడుకు చేతుల్లో ఓడిపోయాడండి. ఎవడి చావు ఎవడి చేతుల్లో రాసిందో ఎవడు చెప్తాడండి? ఈ జీవితం అంటే అంతే. అందుకే శంకరాచార్య ఏమంటున్నారంటే, నువ్వు జనించావు, విజయం సాధిద్దాం అనుకుంటున్నావు, స్తంభం నాటుదాం అనుకున్నావు, 2 కలశాలు కూడా పెడదాం అనుకున్నావు. దానికి ఇత్తడి కలశాలు, బంగారు కలశాలు కాదు. శి అని ఒక కలశం, వా అని ఒక కలశం, 2 కలిపి శివ అనేటువంటి కలశాలు స్థాపించి ఖచ్చితంగా విజయం సాధిస్తాం. అంచేత మనం వ్యవసాయం చేసినా, ఉద్యోగం చేసినా, వ్యాపారం చేసినా, నాట్లు వేసినా, కోతలు కోసినా, పంటను కట్టేసినా, లారీ మీద ధాన్యం వేసినా, ఏం చేసినా నమ శివాయ నమ శివాయ నమ శివాయ అంటూ చేస్తే అవన్నీ మనకి విజయస్తంభాన్ని నాటి కలశం స్థాపించేటువంటి అర్హతనిస్తాయి. జీవితంలో ఓడిపోకుండా ఉండాలి అంటే మన పని మనం చెయ్యాలి, భగవంతుణ్ణి స్మరిస్తూ ఉండాలి. స్మరించడం ఎందుకో తెలుసా? మన పని మనం చేయడం ఎందుకంటే కష్టపడకపోతే చేతులు కాళ్ళు అన్నీ ఎందుకున్నాయండి? శివేతి ద్వౌ వర్ణౌ జనన విజయ స్తంభ కలశం దురంతాంతర్ధ్వాంత ప్రమథన శుభాధాన చతురౌ దురంతాంతర్ధ్వాంత ప్రమథన శుభాధాన చతురౌ మహాయాత్రాధ్వన్య ప్రముఖ జనతాకం చుకివరౌ మహాచంపాయాతౌ కృతఫల నవాంభోదళని. పుట్టాం, జీవిత లక్ష్యాన్ని సాధించాలి అనుకుంటున్నాం. ఒక మహారాజు విజయయాత్ర చేసి ఒక స్తంభాన్ని నాటినట్టే. అడ్డుపడేది ఏమిటో తెలుసా? బయటి పరిస్థితులు కాదండి, లోపల పరిస్థితులే. దాన్నే శంకరాచార్య స్వామి ఏమంటున్నారంటే దురంతాంతర్ధ్వాంత, లోపలి చీకటి అంటున్నారు, అంతర్ధ్వాంత. ఈ లోపల చీకటి ఏమిటి? బయట చీకటి మనకు తెలుసు, ఇగో దీపాలన్నీ పెట్టాం చీకటి పోతుంది. లోపల చీకటి అంటే 6 రకాలుగా ఉంటుంది. అది కామం,
క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం, వీటిని అరిషడ్ వర్గాలు అంటారు, 6 శత్రువులు అంటారు. ఇది లోపల చీకటి. ఆ లోపల చీకటి పోవాలంటే మనమే మందేసుకోవాలి, బయట వాళ్ళు ఎవరు వెయ్యలేరు కూడా. ఎంత వైద్యుడికైనా మన నాడి తెలుస్తుంది, మన శరీరం తెలుస్తుంది, మన మనస్సు తెలవడం కష్టపడి. మనస్సుకు వైద్యం చేస్తామనేవాళ్ళు కూడా మన మనస్సు గురించి మన్నే చెప్పమంటారు, వాళ్ళు ఏం గ్రహించలేరు. మనం నిజం చెబుతామని ఏం లేదు అక్కడ. నేను చాలా మంచివాడినండి, నాకు కష్టాలు వస్తున్నాయంటాం. నీకు వచ్చే కష్టాలు నీ వల్ల వస్తాయి. ఆ కష్టం మూలం అహం, నేనేదో చెయ్యాలి, నాకు పేరు రావాలి. ఒక మంచి పుణ్యకార్యం జరగడం ముఖ్యం, ఎవరికి పేరు వచ్చింది అనేది సమస్య కాదు. పేరు కోసం దెబ్బలు ఆడుకున్నాం అనుకోండి, పుణ్యం పోయి పాపం మిగులుతుంది అక్కడ. ఇదే అంతర్ధ్వాంతం, లోపల చీకటి. నాకు ప్రాధాన్యం, నన్ను వేదికెక్కించాలి, ఇవన్నీ ప్రాధాన్యాలు. నేను ఇంత డబ్బు ఇచ్చాను, నా పేరు చదవలేదు, ఇదే ప్రాధాన్యం. అంటే ఇదే అంతర్ధ్వాంతం. ఒక మంచి కార్యక్రమానికి లేదు ఏదైనా పుణ్యకార్యానికి, యజ్ఞానికి, యాగానికి మనం ఏమీ ఆశించకుండా ఓ 10,000 ఇవ్వలేమా? కొంపలు అంటుకుంటాయా? దానికి మనం 10,000 సంకీర్తనలు కోరతాం. ఇక్కడ నేను ఇంత ఇచ్చాను, నా పేరు చెప్పాల. ఇది అంతర్ధ్వాంతం, లోపల చీకటి. మనం జీవితంలో గెలవలేకపోవడానికి, పోటీలు పడడానికి, రజోగుణం పెరిగిపోవడానికి, కక్షలకి, కార్పళ్యానికి లోపల చీకటి కారణం, బయట చీకటి కాదు. వీళ్ళ బయట చీకటిని మనం చాలా తేలిగ్గా జయించగలం. పూర్వం అయితే చీకటి పడగానే ఏదో హరికెళ్ళాంతర్లు పెట్టేసుకుని పాపం 2 ముద్దలు తిని పడుకునేవాళ్ళు. ఇప్పుడు అదేం లేదండి, తెల్లవారులు పనిచేసేవాళ్ళగా మనకి రాత్రి పడుకునేవాళ్ళు లేరు. ఇప్పుడు కుర్రాళ్ళు అంత 4ంటికి పడుకునేవాళ్ళే, తెల్లారిగట్ట 2ంటికో 3ంటికో పడుకుంటారు. యూనివర్సిటీలో అయితే 4, 5 పడుకుని ఎప్పుడు లేస్తాడు అనుకుంటున్నారు? హాస్టల్లో భోజనం పెడతారు, మధ్యాహ్నం 1 గంటకు లేస్తాడు, అంతే. అది కూడా భోజనం పెడతారు కాబట్టి, పెట్టరంటే లేవడం. ఆ వాతావరణం ఇప్పుడు అన్ని ఊళ్ళల్లోకి వచ్చేసింది. వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నీ వచ్చాక ఒక గది కేటాయిస్తారు. ఆయన 11ంటికి ఎడతాడు శోభనం గదిలోకి వెళ్ళిట్టు. ఇక అక్కడి నుంచి ఎప్పుడో ఆ కంప్యూటర్ నుంచి బయటపడేదంటే అది మన్నాడా. ఇంక అది 9 అయినా లేవడు, 10 అయినా లేవడు. తల్లేమో ఈయన కోసం 2 ఇడ్లీలు చేసి చూస్తూ ఉంటుంది, ఈయన రాడు. అలాగని తినడం చెప్పడం. తీరా ఇప్పుడు ఇడ్లీలు, చట్నీలు అన్నీ చేసి సిద్ధం పెట్టాక అబ్బాయి రారా టిఫిన్ చేయరా అంటే నేను ఆర్డర్ ఇచ్చానంటాడు. నమశివాయ. అప్పుడు ఆర్డర్ వాడు వస్తాడు. ఇదే సంసారం అంటే. మన జీవితాన్ని మనమే బయటి ఆహారం ద్వారా పాడు చేసుకుంటున్నాం, ఆరోగ్యం పాడవుతుంది. పోనీ మనస్సు ఏమైనా బాగుందా అంటే ఇదంతా ఎందుకయ్యా అంటే సంపాదన. ఈ సంపాదన అంతా ఎందుకయ్యా అంటే ఎవరినో భార్యను సంతోషపెట్టడానికి భర్త, భర్తను సంతోషపెట్టడానికి భార్య, పిల్లలను సంతోషపెట్టడానికి వీళ్ళిద్దరూ. ఎంతసేపు ఎవరినో సంతోషపెడదామని చెప్తే అసలు మనం సంతోషంగా ఉన్నామా అని మనం ఆలోచించట్లేదు. అంచేతనే శంకరాచార్య ఏమంటారంటే, ముందు నువ్వు ఆనందంగా ఉన్నావా, వేడకి 2 మెతుకులు తిన్నావా, పడుకుంటే నీకు వెంటనే నిద్ర పట్టింది, లేని దానికి ఎందుకురా ఈ సంపాదన అంతా. ఈ ఆశలు వదులుకో, దురాశలు వదులుకో. సదాశివపేట వాడు సదాశివపేటలోనే ఉండాలి. అమెరికాకి ఎందుకంటే వెళ్ళడం పని లేక. అమెరికా ఒకటెడతాడు, ఆస్ట్రేలియాకి ఒకటెడతాడు, కువైట్కి ఒకటే. ఇప్పుడు చూశారు కదా, డొనాల్డ్ ట్రంప్ గారు మొత్తం ప్యాక్ చేసి పంపిస్తున్నాడు అందరిని వెనక్కి. ఎంత కక్షతో వ్యవహరిస్తున్నాడండి ఇండియా మీద. ఖచ్చితంగా మనకు దేశాభిమానం ఉంటే అమెరికా అనే దేశాన్ని మనమే బహిష్కరించాలి ఖచ్చితంగా. అది భారతీయత, అది దేశభక్తి. వాడేంటండి మన బతిమాలది, మనమే మానేస్తాం, ఇంకా పంపాం. వచ్చిన వాళ్ళని కూడా వెనక్కి వచ్చేయమని చెబుతాం. ఎందుకంటే మన వాళ్ళ వల్లే అమెరికా బాగా అభివృద్ధి చెందింది, అనుమానం ఏం లేదు అందులో తెలుగు వాళ్ళ పాత్ర చాలా ఎక్కువ. మన వాళ్ళ ఆ దేశ ఆర్థిక వ్యవస్థ మొత్తం అభివృద్ధి చెంది ఇవాళ మన మీద పనులు వేస్తారా? పైగా భారత్ మీద ప్రత్యేకం వేస్తా అంటే స్పెషల్ కటింగ్ అనమాట. ఇంత కక్షతో వ్యవహరిస్తుంటే మనకేం సిగ్గు లేదా, ఎగ్గు లేదా? ఆ దేశానికి పంపిస్తున్నాం. ఎంత కష్టాన్ని, మన వాళ్ళ కష్టాన్ని దోచుకుంటున్నారండి. నేను ఎన్నోసార్లు అమెరికా వెళ్ళాను, చూశానమ్మా. ఎవడు సుఖంగా లేడు అక్కడ, చాలా కష్టపడతారు వాళ్ళు. అసలు ముందు ఆఫీస్కి వెళ్ళాలంటే 2 గంటలు వెళ్ళాలి కారులో, ట్రాఫిక్ జామ్ 2 గంటలు, మళ్ళీ వచ్చేటప్పుడు 2 గంటలు. అయినా నా బోటుగాడు అక్కడికి వెళ్ళినప్పుడు ఏదో 2 మాటలు చెబుతూ ఉంటారు. రాత్రి 10ంటికి వచ్చి కూర్చునేవారంటే పాపం, 12 వరకు వినేవారు. మళ్ళీ పొద్దున్న 5ంటికి లేవాలి. ఈ మాటలు కావాలి, వాళ్ళు ఉద్యోగము చేసుకోవాలి.
ఇంత శ్రమపడి అభివృద్ధి చేస్తే ఏమైందో గమనించండి. అంతే, ఎప్పటికైనా భారతదేశమే మన దేశం, జాతీయత ఒక్కటే మనకి శరణ్యం. ఈ ఊరికే గ్లోబలైజేషన్ ఇది పచ్చి మోసం, పెద్ద మోసం, మన దోచుకోవడానికి ఇదంతా. ఇక్కడ పండిన ధాన్యం ఇక్కడే అమ్మితే, ఇక్కడ పండిన పత్తి ఇక్కడే అమ్మితే, ఇక్కడ పండినటువంటి మొక్కజొన్నలు ఇక్కడే అమ్మితే సదాశివపేట దేశంలోనే బ్రహ్మాండమైన నగరం అవుతుందమ్మా, అనుమానమే లేదు. ఇక్కడ నేను ఇందాకే విన్నాను, పత్తి ఇక్కడ పండిస్తారట, ఇక్కడ నుంచి హైదరాబాద్ పంపిస్తారట, మళ్ళీ హైదరాబాద్ నుంచి ఇక్కడికి వస్తున్నారు. దీన్నే పనికిమాలిన పని అంటారు. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడం ఎందుకు, మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి రావడం వెరసామైంది. 14 రూపాయలు రైతుకి ఇస్తున్నారట, 65 రూపాయలు వ్యాపారులు కొట్టేస్తున్నారట. నమశివాయ. పండించిన వాడికేమో పత్తి, కళ్ళు పత్తికాయల్లా చేసుకుని పండించిన వాడికి 14 రూపాయలా, వీళ్ళకేమో వ్యాపారులకు 65, అంటే 50 రూపాయల లాభం ఎవరికండి? పోనీ హైదరాబాద్ పంపినందుకు వచ్చినందుకు 25 రూపాయలు అయితే అవ్వచ్చు, మిగిలిన 25 వాళ్ళకేగా, మరి రైతుకేమున్నాయి? అంచేది ఆ పత్తి మనమే సదాశివపేటలో వినియోగిస్తే, ఆ పత్తితో వస్త్రాలు ఇక్కడే తయారు చేస్తే, ఆ వస్త్రాలు మనమే కొనుక్కుంటే ఒక సదాశివపేట ఒక్కటే ఒక భారతదేశం అంత గొప్పదవుతుందమ్మా, అనుమానం ఏం లేదు. దీన్నే గ్రామ స్వరాజ్యం అన్నారు గాంధీ గారు. గ్రామ స్వరాజ్యం అంటే ఇదే. దానికి భగవత్ సేవ, భగవద్భక్తి ఉపయోగపడతాయి. భౌతిక అభివృద్ధికి ఎప్పుడూ భగవంతుడు వ్యతిరేకం కాదు. భక్తితో ఉండి మనం అభివృద్ధి చేసుకోవచ్చు. మన అభివృద్ధికి మనం కష్టపడాలి. కానీ ప్రయత్నిస్తుంటే ఏమవుతుంది? ఎన్ని విజయాలు సాధిద్దామో దురంత అంతర్ధ్వాంతం, లోపల చీకటి కోరికలు, కోపాలు, అసూయలు, ద్వేషాలు ఏవో పెరిగిపోతూ ఉంటాయి. ఇవన్నీ ప్రమథన, వాటిని మొత్తం పోగొట్టాలి. అంటే శుభాధాన చతురౌ, చీకటిని పోగొట్టగలిగిన వాడు ఎవడండి? సూర్య భగవానుడు. బ్రహ్మేశానాచ్యుదేశాయ సౌరాయాదిత్యవర్చసే నమః పద్మ ప్రబోధాయ భాస్కరాయ నమోస్తుతే అంటారు ఆదిత్య హృదయంలో. అటువంటి సూర్య భగవానుడు. ఆ సూర్య భగవానులాగా మన సూర్య భగవానుడు కూడా బయట చీకటినే పోగొడతాడు, లోపల చీకటి పోగొట్టలేడు. ఇప్పుడు సూర్యుడు ఏడి ఉన్నాడా కాబట్టి చీకటి అలాగే ఉంది. కానీ శివుడు పగలు రాత్రి కూడా వెలిగేటువంటి సూర్యుడు. ఆయన మన మనస్సులో చీకటిని పోగొడతాడు. సూర్య భగవానుల్లో ఉండేటువంటి కాంతిని శివుడు అంటారు. వేదంలో చెబుతారు ఆ విషయాన్ని. నీళ్లు సూర్య భగవాన్ శివుణ్ణి ఎవరు చూస్తున్నారయ్యా అంటే, ఉదయిస్తుంటే నీళ్లు పట్టుకెళ్ళడానికి వచ్చేటువంటి ఆడవాళ్ళును పశువుల్ని కాయడానికి వెళ్ళేవాళ్ళు చూస్తున్నారు. ఎంత అదృష్టవంతులు అంటారు. విశ్వంస మృడయాతి నఖా. ఆయన శివుడిలో ఉన్నటువంటి సూర్యుడిలో ఉన్న కాంతి ఏమిటంటే శివుడే అన్నారు ఖచ్చితంగా. అది ఉదయించే సూర్యుడిలో కనపడుతుంది, అది శివుడే. శివుడు కారణంగానే సూర్యుడు వెలుగుతున్నాడు, లేకపోతే సూర్యుడికి వెలిగే అవకాశం లేదు. ఎందుకని శివుడిని అష్టమూర్తి అంటారు. అష్టమూర్తులు అంటే పంచభూతాలు, పృథివీ తేజో వాయురాకాశాలు, సూర్యుడు చంద్రుడు జీవుడు కలిపితేనే 8. అందులో సూర్యుడు ఉన్నాడు కదా, అంచేత సూర్యకాంతికి శివ తేజస్సే కారణం. బయట సూర్యుడు కేవలం బయట చీకటిని పోగొట్టగలడు. మన లోపల చీకటిని పోగొట్టాలంటే శివుడు అనేటువంటి సూర్యుణ్ణి నిరంతరం మనం స్మరిస్తూ ఉండాలి. అప్పుడే లోపల ఈ కామక్రోధాలు పోతాయి. దురంతాంతర్ధ్వాంత ప్రమథన శుభాధాన చతురౌ మహాయాత్రాధ్వన్య ప్రముఖ జనతా కంచుకివరౌ. ఒక మహాయాత్ర, జీవితం అంటేనే మహాయాత్ర అండి. పూర్వం కాశీయాత్ర చేసేవారు, ఇప్పట్లా కాదు. ఈ సౌకర్యాలు లేవు. విమానాలు కాదు, బస్సులు కాదు, రైళ్లు కాదు, ఏమీ లేవు. ఎలా చేసేవారు తెలుసా? ఓ 4 మిత్రులు అనుకుని బయలుదేరేవారు. కాలినడకే సదాశివపేట నుంచి సదాశివుడు ఉండే కాశీకి. అంటే అది సదాశివపేటే, సదాశివుడు అక్కడ ఉన్నాడు. ఇక్కడి నుంచి అక్కడ కాలినడక. ఎలా వెళ్ళేవారు తెలుసా? సదాశివపేట నుంచి బయలుదేరి కొంచెం రాజమార్గం ఎక్కి ఆ సంగారెడ్డి దగ్గరికి ఎక్కడికో రాగానే ఆగిపోయేవారు. చీకటి పడేది కదా. అక్కడ ఏదో అతిథులను అందరినీ గౌరవించి భోజనాలు పెట్టేవారు. ఏదో ఇంత పులిహార పెడతారు, తిని మజ్జిగ తాగేవారు, పడుకునేవారు. పొద్దున్న లేచి మళ్ళీ నడిచేవాళ్ళు. ఈ రకంగా ఇక్కడి నుంచి కాశీ వెళ్ళడానికి ఒక 6 నెలలు పైన పట్టేదండి. అయినా సరే చేసేవారు. ఏ ఉద్దేశంతో చేసేవారో తెలుసా? మళ్ళీ వెనక్కి రాకూడదు అనే ఉద్దేశంతో చేసేవారమ్మ. అది కాశీ యాత్ర.
అందుకే మన తెలుగునాట రాజమండ్రిలో పుట్టిన మహానుభావుడు మధిర సుబ్బన్న దీక్షితులు గారని కాశీ మజిలీ కథలో అని రాశాడు ఆయన. అంటే ఈ కాశీకి వెళ్ళేవాళ్ళు ఎక్కడైనా మజిలీ చేస్తే వాళ్ళకి శ్రమ తెలియకుండా ఉండడం కోసం అందులో ఒక ఆయన కథ చెప్పేవాడు, మర్నాడు ఇంకొక ఆయన చెప్పేవాడు. ఇలా అందరూ తలో కథ చెప్పుకొని కథలు చెప్పుతూ పోతూ ఉంటే కాశీంత దూరం. పిల్లలు ఎప్పుడైనా నడవడానికి ఇబ్బంది పడుతున్నారు కూడా కథ చెబితే తొందరగా నడుస్తారు. అందుకని పెద్దవాళ్ళు కథలు నేర్చుకోవాలి, చెప్పాలి. ఆ కథలు చెప్తూ పోయేవాడు. అలా పుట్టిన కథలండి 600 కథలు పైన ఉన్నాయండి. కాశీ మజిలీ కథలు తెలుగు సాహిత్యంలో చాలా గొప్ప గ్రంథం. అది 6 సంపుటాలు. వాటన్నిటిని ఒక్కొక్కటి ఒక్క సినిమాగా తీస్తే ప్రతీదీ కోట్లు లాభాలు వచ్చేస్తాయండి. అనుమానం ఎలా. బ్రహ్మాండమైన కథా కల్పన. ఆ యాత్ర చెబుతున్నాడు ఇక్కడ. మహాయాత్ర అంటే మళ్ళీ తిరిగి రాని యాత్ర, మహాప్రస్థానం అంట. మహాయాత్రాధ్వన్య ప్రముఖ జనత. అటువంటి మహాయాత్ర చేసేటువంటి ప్రముఖ జనులు ఉంటారు కదా, ఇక మళ్ళీ రాకపోయినా పర్వాలేదు, మేము శివుల్లో కలిసిపోవాలని. వాళ్ళకు కూడా దారి చూపించేవాళ్ళు ఉండాలి కదా. కంచుకివరవు, ఒక మహారాజుతో పోల్చి జననం విజయం అన్నాడు కదా. అందుకని మహారాజుకు దారి ఎవరు చూపిస్తారండి? పూర్వం మహారాజులు ఎలా ఉండేవారో తెలుసా? వాళ్ళకి తెలిసినా సరే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేవాళ్ళు కాదు. తెలంగాణ వాళ్ళకి బాగా తెలుసు. దేశముక్కలని ఉండేవారు. ఒకనొక దేశముక్కలు కొంతమంది ఎలా ఉండేవారంటే ఇలా కూర్చునేవట్ట, ఈ తొడ మీద చుట్ట కాల్చేవట్ట. చుట్ట కాలిస్తే చుట్ట నుసి తొడ మీద పడింది, తొడ కాలిపోతోంది, తీసుకోట్లా నౌకని పిలిచెట్ట. బాంచాన్ కాలుమొక్త అని ఒకటి కావాలి ఇక్కడ, వాడు వచ్చి తీయాలి. తొడ కాలిపోతున్నా సరే అంత స్టైల్ కొట్టారు. మొత్తం అందరం లేవ కొట్టేశారు తెలంగాణ రైతాంగ ఉద్యమం ద్వారా. ఆ రైతాంగ వీరులకు నమస్కారం, ఆ రైతాంగ వీరులకు నమస్కారం. పోరాటం అంటే అది. తెలంగాణ రైతాంగ పోరాటం భారతదేశంలోనే ఒక అతి గొప్ప పోరాటం. అది మామూలు పోరాటం కాదు. నిజాం నవాబును మొత్తం పాడిగట్టి పంపించేశారు, మళ్ళీ తిరిగి రాకుండా ఎక్కడ కూడా. తరతరాల బూజుమా నిజామురాజు అని దాశరథి మహాకవి తెలంగాణలో జైల్లో ఉండి పద్యం రాశాడమ్మా మహానుభావుడు. ఆయన మనకు ఆదర్శం. ఆయనకి పళ్ళుదో కలం లేకపోతే, కాగితం లేకపోతే పళ్ళు దోవుకుందుకు బొగ్గిస్తే పళ్ళు దోవ కూడా మానేసి గోడ మీద పద్యం రాశాడు ఆయన. అది దాశరథి అంటే, అది తెలంగాణ అంటే. ఆత్మగౌరవం. తరతరాల బూజు మా నిజామురాజు అన్నాడు, మా నిజామురాజు అన్నాడు. ఈ తెలంగాణము రైతుదే ముసలి నక్కకు రాజరికం ముదక్కునే అన్నాడు దాశరథి. ముసలి నక్క నిజాం రాజు అంటే వాడికి ఎందుకు ఇస్తాం తెలంగాణ, ఇది రైతుది అన్నారు. ఇప్పటికీ మనం ఆ రైతుల్ని, వ్యవసాయాన్ని కాపాడుకోవాలి. ఇక్కడ పంటలు ఇక్కడే వినియోగం కావాలి. అప్పుడు 14 రూపాయలు కాదండి, 54 రూపాయలు వస్తుంది రైతుకి. రైతులు అందరూ సౌభాగ్యంతో ఉంటారు, మరింత పంటలు పండిస్తారు. ప్రతిసారి నష్టాలైతే ఏం పండిస్తారండి? అది మనకి శంకరాచార్య శివపద మణిమాల ద్వారా కూడా చెబుతున్నాడు. ఇక ఏది అడ్డమవుతోంది? మహాయాత్రాధ్వన్య ప్రముఖ జనతా కంచుకివరవు. మహత్తరమైన చర్చ శివర యాత్ర చేసినా కూడా ఎవరో ఒకరు దారి చూపించాలి కదా. కంచుకేంటి దారి చూపించేవాడు. ఆ దారి చూపించే ఇద్దరు ఎవరంటే షి వా అనే 2 అక్షరాలే అన్నాడు ఖచ్చితంగా. కంచుకివరౌ మరుచ్చంపాయాతౌ కృతఫలనవాంబోదళనే. ఎందుకు ఈ జీవితం ఇంత మహాయాత్రలైనా, శ్మశానానికి వెళ్ళినా, మనిషి చనిపోయినా కూడా జీవితం ముగిసిందనడానికి లేదండి. పెద్దవాళ్ళకి తెలుసు, చాలామందికి, చిన్నపిల్లలకి తెలియపోవచ్చు, మధ్య వయస్కులకు అనుమానం రావచ్చు. మరణంతో జీవితం ముగియదండి. మరణంతో జీవితం ముగియాలి అంటే మరణానికి 10 ఏళ్ల ముందే అన్ని కోరికలు వదిలేయాలి, అన్ని వాసనలు వదిలేయాలి. మన పంచపీఠాలలోనూ పంచాచార్యులు ఏ రకంగా విరక్తితో, వైరాగ్యంతో, జ్ఞానంతో ఉంటున్నారో వారిని ఆదర్శంగా తీసుకుని మనం కూడా అలాగే ఉండాలి. ఆచార్యులు జగద్గురువులు అంటే అర్థం అది. వారు పరమ వైరాగ్యంతో ఉంటారు. వారు బ్రహ్మచారులు, పూర్తిగా వారికి సంసారమే లేదు. మనం ఏదో భక్తితో పాదపూజ అంటే చేయించుకుంటారు, లేకపోతే వారికి అవసరమే లేదు. భక్తుల్ని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక సర్లేరా అబ్బాయిని పన్ను చేసుకుంటారు. వాళ్ళని వదిలేస్తే జపం చేసుకుంటారు, శివనామ జపం చేసుకుంటారు. అంతమందిని ఎందుకు పిలుస్తున్నామండి? వారిలో మనం ఉండాలి. వారిని గౌరవించగానే సరిపోయిందా? వారిలో మనం ఉండాలి. అదే కోరికను తెంచుకోవడం. అటువంటి ఆచార్యులు పరమపదించారనుకోండి, వారికి ఇంక జన్మ అనేది ఉండదు.
మనం చనిపోతే జన్మ లేకపోవడం లేదు ఇక్కడ. అందుకే వారి ప్రాణాలు వెళ్ళిపోతే బ్రహ్మరంధ్రం నుంచి వెళ్ళిపోతాయి, మనకి అక్కడి నుంచి కింద కింద రంధ్రాల నుంచి వెళ్ళిపోతాయి. ఇక చెప్తే బాగుండదు. ఇంకా వెళ్ళకూడని రంధ్రాల్లోంచి మన ప్రాణాలు పోతాయి, మనకి మళ్ళీ జన్మ ఖాయం. పైగా మానవ జన్మ రాదు, కుక్క జన్మ నక్క జన్మ ఎదవసంతా ఏం వస్తుందో తెలియదు. ఎందుకంటే పోయేటప్పుడు ఏమనుకుంటాడో అదే జన్మ వస్తుందని భగవద్గీతలో చెప్పాడు. యం జం వాపి స్మరన్ భావం జయత్యంతే కళేవరం తం తమే వైతి కౌంతేయ సదా తద్భావ భావితక. మనిషి పోయేటప్పుడు ఏ విషయాన్ని గురించి ఆలోచిస్తూ ఏ విషయాన్ని స్మరిస్తూ ప్రాణం వదిలేస్తాడో అదే జన్మ వెంటనే పొందుతాడు. అంటే అర్థం ఏంటి? మనం సంసారం గురించి, భార్యల గురించి, భర్తల గురించి, పిల్లల గురించి, ఆస్తుల గురించి, అప్పుల గురించి, దేని గురించి ఆలోచించకుండా నమ శివాయ నమ శివాయ నమ శివాయ అంటూ ప్రాణం వదిలేసామనుకోండి, ఇక మనకి జన్మ లేదమ్మా, కైలాసంలోనే ఉంటాం, అనుమానం లేదు. ఇంకా అది చేయాలి. ఆ అభ్యాసం అప్పటికప్పుడు రాదు. అప్పటికప్పుడు ఏదైనా వస్తుందా? అప్పటికప్పుడు వచ్చేది వాన ఒకటే, ఇంకేం రాదు. మనకి తెలియకుండా అప్పటికప్పుడు వచ్చి కార్యక్రమాన్ని ఆలస్యం చేసేది వాన ఒకటే, ఇంకేమి రాదు. అప్పటికప్పుడు పోయేది కూడా ఒకటి ఉంది, ప్రాణం. మనకి చెప్పి పోదు. అందుకే వాన రాకడా ప్రాణం పోకడా ఎవడో చెప్పలేడు అన్నాడు. వాన ఎప్పుడు వస్తుందంటే ఎవరూ చెప్పలేరు, ప్రాణం ఎప్పుడు పోతుందంటే ఎవడో చెప్పలేరు. ఆ పోయే ముందే మనం జాగ్రత్త పడాలి. అందుకే ఇక్కడ ఏమంటాడు? మరుజ్జంపాయాతో కృతఫలనవాంభోదళని. ఈ మనం రకరకాలుగా పెంచుకున్న బంధాలన్నీ ఏమవుతాయంటే మేఘాలుగా పైన చేరి మబ్బులు కమ్మినట్టు కమ్మి వర్షం కురిసి మళ్ళీ విత్తనాలు, ఇందాక అనుకున్నామే వృక్షం విత్తనాలు మొలకెత్తేలా చేస్తాయి. వాన కురవకపోతే విత్తనం మొలవదుగా. అంటే మనం లోపల వాసనలు అనే విత్తనాలు పెంచుకున్నాం. విత్తనం పెంచుకున్నా కూడా అది మొలవదు, వాన కురవాలి, నీళ్లు పడాలి. ఆ వాన ఇదే. ఇంకా రకరకాలుగా ఆశలు మబ్బులు కమ్ముకుంటూ ఉంటాయి కదా. ఆ ఆశల మబ్బులు కమ్ముకున్నప్పుడు మనకి మనల్ని కాపాడేది ఎవరయ్యా? మరుచ్చంపాయాతవు. మరుత్ అంటే గాలి, చంప అంటే దూకుడుగా విసురుగా వచ్చేటువంటి గాలి. గాలివాన వేరు, మామూలు గాలి వేరండి. గాలివాన అంటే గాలి వేస్తుంది ముందు, తర్వాత వాన వస్తుంది. ఈ మరుచ్చంప అని శంకరాచార్య ప్రయోగం చేశారు. దీనికి దూకుడు గాలి అని అర్థం. మరుత్ అంటే గాలి, చంప అంటే దూకుడు. ఈ దూకుడు గాలి విసురుగా వచ్చిందనుకోండి, వర్షం కురవడానికి సిద్ధంగా ఉన్న మేఘాలను కూడా తరివేస్తుంది. అంటే వర్షం కురవదు. వర్షం కురవకపోతే నీళ్లు పడవు, నీళ్లు పడవకపోతే విత్తనాలు మొలకెత్తవు. మనం పెంచుకున్నటువంటి వాసనలనే విత్తనాలు మొలకెత్తకుండా ఉండాలి అంటే శివుడు అనేటువంటి తుఫాను గాలి వీయాల్సిందే, అనుమానం ఏం లేదు ఇక్కడ. మరుచ్చంపాయాతో కృతఫల నవాంభోదళనై. ఆ మేఘాలని చల్లాచెదరు చెయ్యాలి అంటే ఒక వాన కురవకుండా మేఘాలను విసిరేసేటువంటి గాలిలాగా, గాలి యొక్క రెండు విసురుల్లాగా షి అని ఒక విసురు, వా అని ఒక విసురు, ఆ రకంగా శివనామం రావాల్సిందే అన్నాడు. ఇప్పుడు 3వ శ్లోకంలో ఏం చెబుతున్నాడో చూద్దాం. శివ అనేటువంటి నామంలో ఉండే 2 అక్షరాల ప్రత్యేకత భాషాపరంగా చెబుతున్నారు శంకరాచార్య. శివేతి ద్వం వర్ణౌ. మొత్తం శ్లోకాలన్నీ ఎన్ని ఉంటే అన్ని శివేతి ద్వం వర్ణౌ అని మొదలవుతాయి. అంటే శివ అనే 2 అక్షరాలు, శివ అనే 2 అక్షరాలు అని అర్థం. వాటికి అర్థం మరీ మరీ చెప్పుకోక్కర్లేదు మనం. శివేతి ద్వం వర్ణౌ శివమవదతాం చైవ వసుధాం. శివేతి ద్వం వర్ణౌ శివమవదతాం చైవ వసుధాం. ఉభాభ్యాం వర్ణాభ్యాం రథరధిక యోగ్యాద్యకలనాత్. శివ ఉభాభ్యాం వర్ణాభ్యాం రథరధిక యోగాద్యకలనాత్. ఉభాభ్యాం వర్ణాభ్యాం రథరధిక యోగాద్యకలనాత్. రథరధికయోగాద్యకలనాత్. తతఃసర్వశేష పరికరక. తతఃసర్వశేష పరికరక. ఇహ కిమపి నాన్యతు ఇహ అన్యత్ కిమపి నో. తతఃసర్వశేష పరికరక. ఇహ అన్యత్ కిమపి నో. తతఃసర్వశేష పరికరక. ఇహ అన్యత్ కిమపి నో. క్వచాకం క్వత్వం వా క్వచ పరమిదం క్వచ పరమమోక్ష్యం బుధగణై. క్వచాకం క్వత్వం వా క్వపరమిదం ఊహ్యం బుధగణై. పండితులు ఆలోచిస్తే అర్థమవుతుంది, మీరు ఆలోచించండి ఒక్కసారి జ్ఞాన మార్గం గురించి అన్నాడు.
శివ అనే 2 అక్షరాలు ఎటువంటివి అంటే శివేతి ద్వౌవర్ణౌ శివమవదతాం చైవ వసుధాం. మొదట శి అంటే శివుణ్ణి గురించి చెబుతోంది. రెండోది వ అంటే వసుధ అన్నారు. వసుధ అంటే భూమి. శివనామం నీ వశంలో ఉంటే భూమండలం అంతా నీ వశంలో ఉన్నట్టే. ఎందుకంటే 2వ అక్షరం వా ఉందే, దానికి వసుధ అని అర్థం. వసుధ అంటే భూమి. వసుధ అనే భూమిని మీరు గమనించండి, ఆ మాటని. భాష గొప్పదనం తెలుస్తుంది. వసు అంటే బంగారం. బంగారం, వజ్రాలు, వైడూర్యాలు అన్ని లోహాలని ధరించింది వసుధ, అందుకని భూమి అన్నారు. ఈ వసుధలో చివరి 2 అక్షరాలు వా తీసేయండి, సుధ అమృతం, అది కూడా పర్వాలేదు. కానీ వసుధలో వా తీస్తే సుధ మిగిలింది, వసుధలో దా తీస్తే వసు మిగిలింది, పర్వాలేదు. బంగారమైనా పర్వాలేదు, అమృతమైనా పర్వాలేదు. వసుధలో ఒక అక్షరం మాత్రం తీసేయకూడదు. ఏమిటి? సు అనే అక్షరం తీసేయకూడదు. వసుధలో సు తీసేస్తే ఏం మిగిలింది? వధ మిగిలింది. సు అంటేనండి, సు ఎక్కడ వాడతారు తెలుగులో? జనుడు అనరు, కొంతమంది సుజనుడు అంటారు. మతి అనరు, సుమతి అంటారు, అంతే కదా. ధీ అనరు, సుధీ అంటారు. సు అంటే మంచి. అంచేత వసుధలో ముఖ్యమైన అక్షరం ఏమిటంటే సు. సు అంటే మంచి. ఆ మంచితనం ఒక్కటి లేకపోతే వధ మిగులుతుంది భూమండలంలో, ఇంకేం లేదు. ఆ మంచితనాన్ని మనం కాపాడుకోవాలంటే భక్తి, జ్ఞానం, వైరాగ్యం. వసుధ అంటే 3 అక్షరాలు ఉన్నాయి కదా. వా భక్తి, సు జ్ఞానం, ధ వైరాగ్యం. ముందు శివుడు యందు భక్తి, తద్వారా అంతా శివమయమైనటువంటి జ్ఞానం ఉంటే ఏది ఎవరికి చెందాలో వారికే చెందుతుందండి. 14 రూపాయలు రైతులకి ఇచ్చి 65 రూపాయలు మనం ఎందుకు కొట్టేస్తాం? మనము రైతులు ఇద్దరు శివుడే అనుకుంటే 14 రూపాయలు రైతులకి ఇచ్చి 65 రూపాయలు మనం కొట్టేస్తామండి. కనీసం సగం సగమైనా చేసుకుంటాం కదా. అయ్యో కష్టపడి పండించాడు ఆయన, బతకాలి. మనం ఏమనుకుంటున్నాం? మనం బాగుండాలని శివుడి గుళ్ళో అభిషేకం చేస్తాం. రైతుల దగ్గర మాత్రం 14 రూపాయలు 65 రూపాయలు పుచ్చుకుంటాం. నాకు బాధ కలిగేది అదే. చేసే వంకర పని మాండం. శివాలయాలు కడతాడు, అభిషేకాలు చేస్తాడు. నేను శివుడికి బంగారం తొడుగు చేయించాను. ముందు బంగారం ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పు, తర్వాత చూద్దాం. ఈడీ వాళ్ళని పంపిద్దాం, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. నీ బంగారానికి నీకు. మనిషి ఆలోచించుకోవలసింది ఇదేనండి. చేసే వంకర పని మానడు, సంపాదించే లాభాలు మానడు, జనాన్ని దోచుకోవడం మానడు. నేను శివాలయం కట్టించానంటాడు. శివుడికి ఇష్టం లేని పని అది. నువ్వు ఆలయం కట్టించకపోయినా పర్వాలేదు, ఉన్న ఆలయాలు చాలండి. ప్రజల్ని దోచుకోకుండా ఉంటే అదే నిజమైన శివభక్తి. మీరు ఎవరేమనుకున్నా మంచిది. చూసారా ఎంతమంది కరతాళధ్వనులు చేశారో? సమాజం కోరుకుంటున్నది మంచి మంచి మంచి. ఆ మంచినే సు అంటారు. అదే వసుధలో ముఖ్యం. అందుకే ఇక్కడ శంకరాచార్య ఏమంటున్నారు అంటే, శివ అని 2 ఉన్నాయి కదా. శి అంటే శివుడు మీకు అందరికీ తెలుసున్నదే. వా అంటే వసుధ. శివమవదతాం చైవ వసుధాం ఉభాభ్యాం వర్ణాభ్యాం రథరథికయోరాజ్యకలనాత్. ఈ 2 ఎటువంటివంటే శివుడు, వసుధ. ఒక్కసారి శంకరాచార్య మళ్ళీ త్రిపురాసుర సంహార కథలోకి వెళ్ళారు. త్రిపురాసురుని సంహరించవలసి వస్తే ఎవరి వల్ల? కాలా దేవతల వల్ల. అందరూ కలిసి శివుణ్ణి ఆశ్రయించారు. అప్పుడు శివుడు ఏం చేశాడో తెలుసా? వాళ్ళు మామూలు వాళ్ళు కాదురా, వాళ్ళకు వరం ఉంది. వాళ్ళు 3 ఉన్నారు. తారకాక్షుడు, పింగాక్షుడు అంటూ వాళ్ళు 3 ఉన్నారు. ఆ 3 నక్షత్రాల రూపంలో ఉంటారు. ఆ 3 నక్షత్రాలు ఒకే రేఖ మీదికి రావాలి. అప్పుడు ఒకే బాణంతో వాళ్ళని సంహరించాలి. ఓ 10 రోజులు యుద్ధం చేస్తే కుదరదు అక్కడ. అంత చెయ్యాలి అంటే నాకు కొన్ని పరికరాలు కావాలి, మీరు తప్పుకోండి అని శివుడు అష్టమూర్తి కాబట్టి అందరినీ ఆజ్ఞాపిస్తే భూమి ఆయనకి రథమైంది. సూర్యచంద్రుడు రథచక్రాలయ్యారు, వేదాలు గుర్రాలయ్యాయి, బ్రహ్మదేవుడు సారథయ్యాడు, మేరు పర్వతం ధనుస్సు అయింది, వాసుకి వింటికి నారి అయ్యాడు, శ్రీ మహావిష్ణువు స్వయంగా బాణం అయ్యాడు. ఇంత చేస్తే శివుడు ఒక్క చూపుతో త్రిపురాసురుల్ని సంహరించగలిగాడు. నిజానికి ఆ త్రిపురాసురులు అంటే వాళ్ళు మన లోపలే ఉన్నారు. 3 గుణాలు, సత్వగుణం, రజోగుణం, తమోగుణం. ఈ 3 గుణాలని సంహరించుకుని మనం ఎదగాలి అంటే శివుని యొక్క చూపు పడాలి. బాణం అంటే శివుని చూపు. చూపు కూడా ఎక్కడి నుంచి పడాలి? 2 కళ్ళల్లోంచి కాదు, 3వ కంటిలోంచి పడాలి. 3వ కన్ను అంటే జ్ఞాననేత్రం. జ్ఞాననేత్రం అంటే జ్ఞానం అంటే ఏమిటి? అంతా ఒక్కటే, ఆ ఒక్కటే నేను, అదే శివుడు, అదే జ్ఞానం, అదే జ్ఞానం.
జ్ఞానం జ్ఞానం అని చాలామంది అనుకుంటారు, జ్ఞానాన్ని గురించి గంటల గంటలు మాట్లాడతారు. అంత అక్కర్లేదు, మీరు ఆచరిస్తే ఒక్కటి చాలు. అంతా ఒక్కటే, అదే నేను, అదే శివుడు. శివోహం 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 అయిపోయింది. అంతా ఒక్కటే అన్నాక భేదాలు ఎలా ఉంటాయండి? మనకు కుల భేదాలు ఉన్నాయి. ఈవేళ ఒక కులంలోనే 16 సంఘాలు ఉన్నాయి. కుల సంఘాలకు ఎన్నికలు జరుగుతున్నాయి, ఎన్నికల్లో హత్యలు కూడా జరుగుతున్నాయి. మనలో మనమాట ఎన్నికల్లో హత్యలు జరుగుతున్నాయి ఏకంగా కుల సంఘాల ఎన్నికల్లో. అంటే మరి ఒకే కులం ఉన్నప్పుడైనా కలిసి ఉండాలి కదా, ఉండట్లేదు. అంటే కులం పేరు మీద కలిసేది, మతం పేరు మీద కలిసేది, నువ్వు ఏ పేరు మీద కలిసినా కూడా నీ పేరు పెంచుకోవడానికి తప్పితే కలవడానికి కాదు. అది విషయం. కులం వాళ్ళందరినీ కలిపేది ఎందుకంటే కులాన్ని బాగు చేద్దామని కాదు, కులాన్ని అడ్డం పెట్టుకుని మనం బాగుపడాలి. ఓట్లు కావాలి కదా అందరూ. రేపు పొద్దున నాయకులు పోటీ చేయగానే మా కులం ఓట్లు 10,000 ఉన్నాయి, మరి నాకేమిస్తారు? అది ఇది లెక్క. మనం అమాయకంగా కులం పేరు మీద ఓటేస్తూ ఉంటాం. ఎంత అమాయకులం అండి మనం. దాన్నే ద్వేషిస్తున్నాడు శంకరాచార్య. ఏ భేదము లేకుండా ఉండలేవా? ఏదో ఒకటి నీ గ్రూప్ అంటూ ఒకటి కట్టుకోవాలా? ఇక్కడ ఏ గ్రూపు లేకుండా ఉండలేవా? భారతీయులంతా ఒకటే గ్రూపు అనుకుని ఉండలేవా అండి? ఒక ఆరాధన చేస్తున్నాం, హిందువులమంతా ఒకటే సంఘం. ఇందులో కులం అనే ప్రశ్న లేదు. హిందుత్వమే మన కులం, భారతీయతే మన మతం. హిందుత్వమే మన కులం, భారతీయతే మన మతం. ఇంకో కులం అక్కర్లేదు, ఇంకో మతం అక్కర్లేదు మనకి. అలా ఉండగలిగితే శివభక్తి వంటపట్టినట్టే. అది చెబుతున్నాడు ఇక్కడ ఖచ్చితంగా. అందుకని ఉభాభ్యాం వర్ణాభ్యాం రథరధికయోరాద్య కలనాత్. రథం భూమి కదా, భూమిని రథంగా చేసుకో. అది కూడా ఎవరంటే శివుడు. అంచేత నీ జీవితం అనే రథానికి కూడా శివుణ్ణి రథికుడిగా చేసుకోగలిగితే ఈ భూమండలం అంతా నీకు వశం అవుతుంది ఖచ్చితంగా. ఆయన్ని స్మరించి వశం చేసుకోవయ్యా అన్నాడు. ఉభాభ్యాం వర్ణాభ్యాం రథరధికయోరాద్య కలనాత్ తతఃసర్వశేషగా కిమపి ఇక అన్యత్ కిమపి నో తతఃసర్వశేష పరికరక. ఇక భూమండలం అంతా ఒక్కటే అయిపోయిన తర్వాత శేష పరికరక కిం, ఇంకేముందయ్యా? కిమపినో, ఇంకేమీ లేనట్టే లెక్క. నా అన్యత్ కిమపినో, ఇంక వేరే అయింది ఏం లేదు కదా. వసుధని భూమిని శివుడు రథం చేసుకున్నట్టుగా నువ్వు శివుణ్ణి వశం చేసుకుంటే భూమి నీకు కూడా రథం అవుతుంది కదా. ఎవరు శివనామం నిరంతరం జపిస్తారో వారు శివుడు అవుతారండి, అనుమానమేలా. ఒకడు ఫోన్ పట్టుకుని కూర్చుంటాడు చూడండి, ఆధునికమైన ఉదాహరణ చెబుతున్నా. ఫోన్ పట్టుకుని కూర్చుంటాడు, ఫోన్ పక్కన పెట్టినా కూడా వాడు అస్తమాను అలా చూస్తూ ఉంటాడు. పక్కన పెట్టాడుగా, చూడకుండా ఉండొచ్చుగా. దీన్ని ఏమంటారో తెలుసా? యాంగ్జైటీ అనరు, రింగ్జైటీ అంటారు. దీన్ని రింగ్జైటీ. రింగ్ అవుతుందేమో ఇదో జబ్బు వచ్చింది అక్కడ, దీన్ని రింగు జబ్బు అంటారు. దీన్ని అది అవ్వట్లేదు, అది పక్కన ఉంది. అది నువ్వు కట్టేసావు, అయినా సరే రింగ్ అవ్వట్లేదు. ఒకవేళ ఓ పావు గంట సేపు రింగ్ అవ్వలేదు అనుకోండి, ఉండలేడు, వీడే తీసి ఎవడికో ఫోన్ చేస్తాడు. దీన్నే పెద్ద రింగ్ అంటారు, చెవి రింగ్ అంటారు. దీన్ని వాళ్ళు పెరిగిందా లేదా అంటే ఏమయ్యాడు ఈ మనిషి? మీరు గమనించండి, ఆధునికమైన ఉదాహరణ చెబుతున్నా. ఫోన్ మాట్లాడి వీడికి ఫోన్కి తేడా లేకుండా పోయింది. చివరికి వీడు అన్నం తినమంటే కూడా ఫోన్కి నైవేద్యం పెట్టి తర్వాత తింటాడు. అంత మమేకం అయిపోతున్నారా లేదా ఇవాళ? అనవసరపు వ్యవహారాలన్నీ కల్పించుకుని దీన్ని ఒక్కసారి తిరగేయండి. నువ్వు ఫోన్ నిరంతరం మాట్లాడి ఫోనే నువ్వు అనుకోవడం నిజమైనప్పుడు నిరంతరం నమశివాయ అంటే నువ్వే శివుడు అవుతావయ్యా. అనుమానం ఏదన్నా ఉందా? ఆ ప్రయత్నం ఎందుకు చేయొద్దండి? శివనామం జపించడం ద్వారా మనం భగవంతుడయ్యే అవకాశం ఉంటే లోకంలో ఏవేవో విషయాలు తలుచుకుంటూ ఫోన్కు వెలుక్కుంటూ ఏవేవో చేసుకుంటూ ఎవన్నో పొగుడుకుంటూ ఎవన్నో తిట్టుకుంటూ ఈ వెధవ కాలక్షేపం ఎందుకు చేయాలి అసలు? ఆ చేసేది మంచి కాలక్షేపం చేస్తే మనమే శివుడు అవుతాం కదా. అప్పుడు మనకి స్మార్ట్ ఫోన్ అక్కర్లేదండి, బిల్లు ఉండదు. మనస్సులో ఏదైనా తలుచుకుంటే వెంటనే వస్తుంది. శివుడికి అన్నీ తెలుసు కదా, సర్వజ్ఞుడు అని ఎవరిని అనరు. దేవతల్లో శివుడిని ఒక్కడే అంటారు. మరి ఆయనకి స్మార్ట్ ఫోన్ లేదు, అయినా సర్వజ్ఞుడు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేదు, అయినా సర్వజ్ఞుడు. మనం నమశివాయ అనే ఏకైక నామస్మరణ ద్వారా సర్వజ్ఞులం కాగలం. అనుమానం వెళ్ళా. అది చెబుతున్నాడు ఇక్కడ. ఇంకేముంది? క్వచాహం క్వత్వం వా. ఇంకా నేను నువ్వు అనే భేదాలు ఎక్కడైనా ఉంటాయా?
కమపరమిదమూహ్యం బుధగణై. పండితులారా మీరు ఆలోచించండి, ఇంకేదైనా ఉండే అవకాశం ఉందా? అసలు అంతా ఒక్కటే, అంతా ఒక్కటే అన్న తర్వాత జీవితం అంతా బాగుంటుందండి. ఎప్పుడు కాఫీ ఇవ్వాలంటే ఎదుటి వాళ్ళకి ముందిచ్చి మనం తాగుతాం, అంతా ఒక్కటే కదా. అందుకని మన స్వార్థం ఉండదు. ఇంకా ఏదైనా ప్రయోజనం కలిగితే ఏకస్వాదు నభుంజీత అన్నారు. తీపి పదార్థం ఏదో తింటున్నాం, మన ఎదురుగా ఎవరైనా ఉంటే వారికి పెట్టి మనం తింటాం. అదే చిన్నపిల్లలు అనుకోండి, వాడు సగం కొట్టేస్తాడేమో, లోపలికి వెళ్ళి తినేసి వస్తాడు వీడు. చిన్నపిల్లలు అలా ఉంటారు, పెద్దవాళ్ళు కూడా అలాగే ఉంటే అలాగా. ఏదైనా మన అన్నదమ్ములకు పెట్టి, మన అప్పచెల్లులకు పెట్టి, భార్య ముందు భర్తకు పెట్టి తినాలి అనుకోవాలి. భర్త ఏమనుకోవాలి, నువ్వు తిన్నావా అని అడగాలి, లేకపోతే నాతో పాటుగా తిను అని చెప్పాలి. ఉన్నదంతా వీడే నాకేస్తే ఆవిడేం తింటుంది ఇంకా వెనకాల? ఎంత మహాపతివ్రత అయినా ఆకలి ఉంటుంది కదా మరి. అందుకని ఆవిడేమో ముందు భర్త తినాలి అనుకోవాలి, ఈయనేమనాలి, తినాలి కదా అని తినేసి వెళ్ళిపోకూడదు. ఇక్కడ ఉంటే తిను, లేకపోతే మానే అంటే మన్నాడు ఉండడం కూడా మానేస్తారు. నాకే పెడుతున్నావు, ఎంతసేపు నువ్వు ఏమైనా తిన్నావా, అందుకని నువ్వు కూడా తీసుకున్నావా, నువ్వు కూడా తీసుకున్నావా అని అడుగుతూ ఉండాలి. అడిగితే సంతోషిస్తారు, ఎలాగో తింటారు, కానీ మనం అడిగితే సంతోషిస్తారు. ఇదే శివత్వం. నువ్వు తినే ముందు నీ ఎదురుగా భార్య ఉన్నా, భర్త ఉన్నా, పిల్లలు ఉన్నా, బంధువులు ఉన్నా, చివరికి శత్రువులు ఉన్నా సరేనమ్మా, తిన్నారా లేదా అని అడిగే మనం తినాలి ఖచ్చితంగా. మన శాస్త్రం అంతే చెబుతుంది. శత్రువులు ఉన్నా సరే, ఎందుకంటే ఖైదీలు యుద్ధంలో దొరికితే వాళ్ళకి అన్నం పెడతారండి. భారతీయులు అయితే అంతే. పాకిస్తాన్ వాళ్ళ సంగతి నాకు తెలియదు, కానీ మనకైతే ఇప్పుడు కాదండి, 71లో యుద్ధం జరిగినప్పటి నుంచి కూడా ఎంతమంది ఖైదీలు దొరికినా వాళ్ళకి 3 పూట్ల అన్నం పెట్టారండి. ఏమన్నా రహస్యాలు లాగినా ఏమన్నా చేసినా అన్నం పెట్టే చేశారు, కానీ కడుపు మార్చి చేయలేదండి. వాడిని మనిషిగానే భావించాం. శత్రుత్వం ఎందుకు వచ్చింది? వచ్చి దాడి చేశాక మరి శత్రువు కాకుండా ఎలా ఉంటామండి? ఎలా సాధ్యం అది? ఇప్పుడు కేవలం శివనామం ద్వారా ఇకపర సుఖాలన్నీ ఎలా దొక్కుతాయో చెబుతున్నాడు. శివేతి ద్వౌ వర్ణౌ ఇకపర సుఖాధాన చతురౌ క్రమోచ్చారార్థాతోర్ వినిమయవశాదర్థఘటనే క్రమోచ్చారార్థాతో వినిమయవశాదర్థఘటనే క్రమోచ్చారార్థాతో వినిమయవశాదర్థఘటనే రహస్యార్థోక్షేష ప్రకటయతి నామ్ని క్షితిరథం రహస్యార్థక్షేష ప్రకటయతి నామ్ని క్షితిరథం ప్రజానామానందం కిమితి నబుధుర్ మూఢధిషణాగా కిమితి న విదుః మూఢధిషణాగా ప్రజానామానందం కిమితి న విదుర్ మూఢధిషణాగా. శివ అనే 2 నామాల్లో గొప్పతనం ఏమిటంటే, శివ తిరగేయండి వశీ, రామ తిరగేయండి. రామనామం చాలా గొప్పదే కదా, అందరూ చెబుతారు కదా తారక మంత్రం. కానీ రామనామం కంటే కూడా శివనామం గొప్పది. మనం నిరూపిస్తాం. మనకి రాముడికి శివుడికి భేదమేం లేదు, ఇక్కడ అందరూ మన దేవతలే. దాని గురించి కాదు, భాషాపరంగా మాట్లాడుకోవాలి కదా. రామ తిరగేయండి. మర అంటే పిండి మర, బియ్యం మర, ఏముంది అర్థం? ఏం లేదు. రామ అంటేనే రామ, మర అంటే రామ కాదు. కానీ ఏమంటారు మామూలుగా మర అన్నా కూడా రామరామ అవుతుంది కదా, అవుతుంది. కానీ మరకు అర్థం ఉందా? కానీ రామనామం కంటే కూడా శివనామం గొప్పది. ఎందుకో తెలుసా? శివ తిరగే వశి అంటే శివ అంటే కూడా గొప్ప. వశి అంటే సర్వేంద్రియాలని వశం చేసుకున్నవాడు అని అర్థం. ఎంత గొప్పదండి అది. అది శివ అనే 2 అక్షరాల్లో గొప్ప. ఇది పరమ మేధావి, ప్రపంచం మొత్తం మీద మేధావైనటువంటి శంకరాచార్య స్వామి మాత్రమే దీన్ని పట్టుకోగలడు, మరొకరు పట్టుకోలేరు. ఇది చెప్పింది ఆయన ఒక్కడే, ఇంకెవడూ చెప్పలేదు యావత్ సంస్కృత సాహిత్యంలో. శివనామాన్ని తిరగేయండి మీకు శక్తి ఉంటే అన్నాడు ఆయన. వశి అంటే యస్య వశే సర్వం జగత్, ఎవరి వశంలో సర్వ జగత్తు ఉంటుందో వాడు వశి. ఇంకేం కావాలి మనకి? అంచేత శివ అనేదాన్ని నువ్వు శివ అన్నా పర్వాలేదు, అనలేక వశి అన్నా పర్వాలేదు, ఒక ఆయన ఎవడో పూర్వం ఎలా ఉండేదంటే, కాపురాల్లో భార్యలను వశే అని పిలిచేవారు. మా జందెంపోగులకు బాగా తెలుసు. ఇప్పుడు తగ్గింది, కానీ మా ఇళ్లలో పూర్వం భార్యను వశే అని పిలిచేవారు, పలికేవారు. వాడు పాపం అస్తమానం వశే అంటారని భార్య విసుక్కుందిట. ఈయన బ్రాహ్మణుడు కదా, పండితుడు కదా, మరి సమర్థించుకోవాలిగా.
నేను వశీ అనలేదే, వశీ అన్నాను నిన్ను అన్నట్టే. వశీ ఏమిటంటే తిరగే అన్నాడు. వశీ తిరగేస్తే శివ. అమ్మో నన్నంత గౌరవించారు, మరి ఏమనుకుంటున్నావు అన్నాడు ఆయన. సంస్కృతం బాగా వచ్చు, ఎలాగైనా తప్పుకోవచ్చు. నేను వశీ అనలేదు, వశీ అన్నాను నేను, నీకు అలా వినపడింది. వశీ అంటే వశంలో ఉంటావు అంటే నీ వశంలోనే నేను ఉన్నాను, నువ్వు నన్ను వశం చేసుకున్నావు అన్నాడు. అంతే, ఫిల్టర్ కాఫీ ఇంకో కప్పు ఇచ్చేసింది ఆవిడ. మరి పొగిడితే ఎవరికైనా ఆనందమే కదండి. పొగడత రెండు చెవులు వినపడిన వాళ్ళకు కూడా పొగడత వినపడుతుంది ఖచ్చితంగా. పొగడతలు అందరికీ వినపడుతుంది. ఇలా ఏదో చమత్కారం చేసి కాపురం నిలబెట్టుకోవాలి, గొడవ పెట్టుకుంటారండి. ఆయనకి పాండిత్యం ఉంది కాబట్టి నేను నిన్ను వశీ అనలేదు, వశీ అన్నాను నేను. వశీ అంటే ఏమిటండి అంటే అందరినీ వశంలో చేసుకున్నావు, ఇండ్లంతా నీ వశంలో ఉందంటే మరి అది అంతేట వెంట. అప్పటి నుంచి వశీ అన్న ఆవిడ పట్టించుకోవాలి అంతే. అలాగే శివనామం గొప్పతనం ఏమిటంటే ఇక్కడ ప్రత్యేకం చెబుతున్నది, దాన్ని తిరగేయండి మీరు. అలా తిరగేసినా కూడా ఇక పరసుఖాధాన చతురు శివ నమ శివాయ నమ శివాయ నమ శివాయ అంటే ఇక సౌఖ్యం పరసౌఖ్యం. ఇక్కడ సుఖంగా బతుకుతాం, పరలోకానికి వెళ్ళినా కూడా శివుడు మనకి తోడుంటాడు, అనుమానం వెళ్ళ ఆ సౌఖ్యాలు వస్తాయి. అంతేకాదు క్రమోచ్చారాధాతోర్ వినిమయవశాత్ అర్ధఘటనే. ఒకవేళ పలకలేక ఆ ధాతువుని మీరు వినిమయం అంటే ఎక్స్చేంజ్. ఎక్స్చేంజ్ అంటే ఏంటండి, ఈ వస్తువు ఇస్తాం, ఆ వస్తువు పుచ్చుకుంటాం. అంచేతను తెలివైన ఎక్స్చేంజ్ ఏం చేస్తాడు వాడు, కొట్టువాడు. మనం ఏదైనా వస్తువు ఇంట్లో గ్రైండర్ పాడైందనుకో, ఈ గ్రైండర్ తీసుకుని కొత్త గ్రైండర్ ఇవ్వవయ్యా అన్నాం అనుకో, కొత్త గ్రైండర్ 20,000 అంటాడు. దీనికి ఎంత ఇస్తాడు, 20 రూపాయలు ఇస్తాడు. ఇదే ఎక్స్చేంజ్. మనం 20 రూపాయలకు ఆశపడతాం. మనం కొత్త ఫ్రిడ్జ్ కొన్నామనుకో, కొత్త ఫ్రిడ్జ్ 30,000, ఈ ఫ్రిడ్జ్ ఎంత తీసుకుంటావా అంటే 3,000 అంటాడు. అదే లెక్క. ఇది వినిమయం అంటే ఏదో చేస్తాం, పోలే చచ్చినాడు పెళ్ళికి వచ్చిందే కట్నం అని ఏం చేసుకుంటామో మనం అదే తీసుకుంటాం, అంతే కదా. తప్పేముందండి అందులో, అంతే. ఇది వినిమయమే కదా. వినిమయం అంటే అర్థం ఏంటండి, ఈ వస్తువు మనం వాళ్ళకి ఇస్తున్నాం, మళ్ళీ మనం ఆ వస్తువు తెచ్చుకుంటున్నాం. అలాగే శివనామాన్ని వినిమయం చేయండి. అటు ఇటు సి అటు పంపండి, వా ఇటు పంపండి. అప్పుడేమైంది, వశీ అయింది. ఇక్కడ ఇంకా మిగిలింది ఏముందండి, రహస్యార్థో శేష ప్రకటయతి నామ్ని. ఇది రహస్యార్థం అండి, ఇది నామంలోనే ప్రకటింపబడింది కదా. మరి ఏ దేవుడికైనా ఈ సౌభాగ్యం ఉందో లేదో, మా శివుడికున్న సౌభాగ్యం ఏమిటంటే శివనామాన్ని తిరగేసి పలికినా కూడా ఇబ్బంది లేదు, మరింత గొప్ప అర్థం వస్తుంది. అందుకని శివ 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 అంటే వశీ అంటున్నామో శివ అంటున్నామో తెలియదు, కానీ మనకి పాపం రాదు, దోషం రాదు, ఏదైనా పుణ్యమే వస్తుంది ఖచ్చితంగా. శివ అంటే మంగళకరమైనదే అని అర్థం. వశి అంటే అన్నీ ఆయన వశంలో ఉన్నాయి, ఇంద్రియాలు వశంలో ఉన్నాయని అర్థం. ఏదైనా మంచిదే కదా, ఇబ్బంది ఏముంది. అంచేది ఎలా అయినా మంచిదేనా, ఇదేనయ్యా. రహస్యార్థోశేష ప్రకటయతి. ఈ రహస్యార్థాన్ని ప్రకటిస్తోంది శివనామం. ఇందులో నామ్ని. అందువల్ల మనం ఏం చేయాలి, క్షితి రథం. ఈ జీవితాన్ని ఒక రథంగా చేసి పరమశివుడికి అర్పించి, నాయనా నువ్వే సారథ్యం చేసి నా జీవితాన్ని నడిపించు అని చెప్పాలి. క్షితిరథం. ఈ భూమి మీద మన జీవిత రథం సక్రమంగా సాగాలి అంటే ఆయనకు అప్పగించాలి ఖచ్చితంగా. ఎందుకని, ప్రజానామానందం కిమితి న విదుహు మూఢధిషణాక. మొత్తం ప్రజలంతా ఆనందంగా ఉండాలి అంటే శివనామస్మరణ ఒక్కటే శరణ్యం అన్నాడు. ఇప్పుడు తర్వాత 5వ శ్లోకంలో ప్రత్యేకంగా వశమవడమే కాకుండా జీవితమంతా సుఖంగా ఉంటూ ఒక జపం చెయ్యాలి అంటే శివోహం శివోహం శివోహం. ఆ శివోహం అనే దాంట్లో ఉండే అర్థం ఇప్పుడు చెబుతున్నారు. శివేతి ద్వౌ వర్ణౌ చరమపద విశ్వేశ్వరయుతౌ. శివేతి ద్వౌ వర్ణౌ చరమపద విశ్వేశ్వరయుతౌ. శివేతి ద్వౌ వర్ణౌ చరమపద విశ్వేశ్వరయుతౌ. అహం శబ్దోచ్చారాత్ భవతి ఖలు వర్ణత్రయమనుః. అహం శబ్దోచ్చారాత్ భవతి ఖలు వర్ణత్రయమనుః. ఇమం ప్రాణాయామైః పఠత హఠయోగాదిభిరలం. ఇమం ప్రాణాయామైః పఠత హఠయోగాదిభిరలం. ఇమం ప్రాణాయామైః పఠత హఠయోగాదిభిరలం. కిమితి న విదుః బుధవరాగా. యదేతత్ సంసారం యదేతత్ సంసారైకదళనం కిమితి న విదుః బుధవరాగా. శివేతి ద్వౌ వర్ణౌ చరమపద విశ్వేశ్వరయుతౌ. శివ అనేటువంటి నామానికి
చరమపదం చివరి అక్షరం ఉందే వా అనే అక్షరం, దానికి ఓకారం చేర్చమన్నాడు. ఓకారం అనకుండా శంకరాచార్య ఛందస్సుకు సరిపోయేలాగా విశ్వేశ్వరయుతౌ అన్నాడు. శివ అనేటువంటి రెండక్షరాలకి విశ్వానికంతటికీ మూలమైన స్వరం ఏది ఉందో దాన్ని చేర్చండి అన్నాడు. విశ్వానికంతటికీ మూలమైన స్వరం ఏదండి? ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాకరన్ మా మనుస్మరన్ ఓ. ఆ ఓంకారమే విశ్వానికి మూలం. అందుకని శివకి ఓ కలపండి, శివో అవుతుంది. అప్పుడు అహం శబ్దోచ్చారాద్భవతి వర్ణత్రయమను, దానికి అహం అనేదాన్ని కలపండి. అప్పుడు శివ అహం, శివోహం 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 చిదానందరూప శివోహం శివోహం చిదానందరూప శివోహం శివోహం. చిదానందరూపుణ్ణైనటువంటి శివుణ్ణి నేనే అనే అర్థం వస్తుంది లేదా? అంచేత శివ అని జపం చేసినా పర్వాలేదు, శివోహం అని జపం చేసినా పర్వాలేదు, నమశివాయ 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 అని జపం చేసినా పర్వాలేదు. అహం శబ్దోచ్చారాత్ భవతి ఖలు వర్ణత్రయమనుహు. అహం శబ్దాన్ని కూడా దానికి చేర్చి పలికితే వర్ణత్రయమనుహు, 3 అక్షరాలతో మనుహు అంటే మంత్రం. మనుహు అంటే మంత్రం. ఎక్కడ ఉంటుంది ఈ విషయం? మను విద్యా చంద్ర విద్యా చంద్రమండల మధ్యగా చారు రూపా చారుహాస చారు చంద్ర కళాధర, లలితా సహస్రంలో ఉంటుంది. మను విద్య అంటే మంత్ర విద్య. అమ్మవారి యొక్క మంత్రం 15 అక్షరాలతో ఉంటుంది. పంచదశి మంత్రం అంటారు. ఒక విశేషాక్షరంతో కలిపితే షోడశాక్షరి మంత్రం కూడా ఉంది. అందుకని మను విద్య చంద్ర విద్య, అమ్మవారి యొక్క మంత్ర విద్యని శ్రీ విద్య అంటారు. దాన్ని ప్రచారం చేసిన వాళ్ళలో చంద్రుడు ఉన్నాడు, మన్మధుడు ఉన్నాడు, అగస్త్య మహర్షి ఉన్నాడు, నందీశ్వరుడు ఉన్నాడు, స్వయంగా శివుడే ఉన్నాడు అమ్మవారి మంత్రాన్ని ప్రచారం చేసిన వాడు. అందుకని మను విద్య అంటే మంత్ర విద్య. ఇక్కడ వర్ణత్రయమనుహు, వర్ణత్రయమనుహు 3 అక్షరాల మంత్రం అయిందండి, నష్టమేముంది అన్నారు. ఖచ్చితంగా 3 అక్షరాల మంత్రమైంది. అందుకని అహం శబ్దోచ్చారాత్ అహం శబ్దోచ్చారాత్ భవతి ఖలు వర్ణత్రయమనుహు. ఆ ఒక్క శివోహం అన్న నామాన్ని గనక మనం జపించగలిగితే ఇమం ప్రాణాయామై పఠత. ఎలా జపించాలయ్యా? ప్రాణాయామంతో కలిపి జపించాలన్నారు. ఎప్పుడు నామస్మరణ జపం ఎలా చెయ్యాలో కొంచెం తెలుసుకుందాం ఇక్కడ. ఇమం ప్రాణాయామై పఠత, ప్రాణవాయువును పైకి పీలుస్తూ ఉంటాం కదా, దాన్ని పూరకం అంటారు. మళ్ళీ వదిలిపెడుతూ ఉంటాం, రేచకం అంటారు. ఈ పూరకానికి రేచకానికి మధ్యలో పైన కొంచెం ఆపుతాం, దాన్ని కుంభకం అంటారు. అది ఎంత ఆపగలిగితే అంత ఆపచ్చు, 1/2 గంట ఆపినా ఆపచ్చు, ప్రాణం పోకుండా ఉండాలి. సాధన చేస్తే ఆపచ్చు. కానీ ముందు ఎప్పుడు ఒక 10 సెకండ్లు 20 సెకండ్లు అర నిమిషం నిమిషం మించి ఆపలేం. ఆపగలిగితే మంచిదే, కానీ నెమ్మదిగా సాధన చేయాలి. అందుకని నమ శివాయ అని లోపలంటూ పైకి గాలి పీల్చాలి. అక్కడ పైన ఆపిన చోట మళ్ళీ నమ శివాయ అని మనస్సులో అనుకోవాలి. పైకంటే సాధ్యం కాదు ఇది. మళ్ళీ కిందికి వదిలేసేటప్పుడు ఇక్కడ ఇలా చేయబెట్టుకుని ఇక్కడి నుంచి వదిలేస్తూ నమ శివాయ అని సాగదీస్తూ కిందికి వదిలేయాలి. ఇలా చేస్తే ముందు భౌతిక ప్రయోజనం ఏమిటో తెలుసా? ఆయుర్దాయం పెరుగుతుంది. ప్రాణాయామం రోజు 2 పూటలా చేసే వాళ్ళకి కనీసం 10 ఏళ్ళు ఆయుర్దాయం పెరుగుతుంది, అనుమానం ఏమీ లేదు. అందులో ప్రాణ ఆయామం, దాని పేరేది? ఆయామం అంటే వెడల్పు. ఆయామం అంటే వెడల్పు, ప్రాణాన్ని సాగదీయడం అంటే ఆయుర్దాయం పెంచడం. ప్రాణం అంటే ప్రాణవాయువే కదా. ఆ ప్రాణవాయువును నువ్వు ఎంత నెమ్మదిగా పీలిస్తే అంత మంచిది. మనకు తెలియకుండానే మనం లాగి 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 బారేస్తున్నాం. దీన్ని నిమిషానికి 15 సార్లు పైన అయిపోతుంది. ఇది అలా అయిపోతుంది ఖచ్చితంగా ఇది. అందుకని అలా తొందరగా, అదే కోతి గాలి పీలుస్తున్నాడు, నిమిషానికి 32 సార్లు అంటూ ఉంటుంది. అందుకే కోతి బుద్ధి చంచలం. మన మనుషుల్లో కూడా ఎవరైనా పిచ్చి వేషాలు వేస్తుంటే కోతి బుద్ధి అంటారు. మనిషి చంచలంగా ఎందుకుంటాడో, మనస్సు ఎందుకు చంచలంగా ఉంటుంది అంటే ప్రాణాయామం చేయకుండా ప్రాణవాయువును హ అని పిలిచేస్తూ ఉంటాడు. నోటితో కూడా పిలిచేస్తాడు, ఇంకా అవకాశం లేదు, చెవులతో కూడా పిలిచేస్తాడు ఆయాసం ఎక్కువైతే. అది తగ్గించి మనం అభ్యాసం చేసి, యోగాభ్యాసం చేసి నెమ్మదిగా సావధానంగా సాధన చేయాలి.
ఇమం ప్రాణాయామై పఠత, ఈ మంత్రాన్ని ప్రాణానికి ప్రాణవాయువుకి జోడించి పఠించమన్నారు. అంటే ఊపిరి పీల్చేటప్పుడు నమశివాయ, కుంభకం దగ్గర ఆపినప్పుడు నమశివాయ, మళ్ళీ రేచకంతో వదిలిపెట్టినప్పుడు నమశివాయ. ఇలా అంటే ఒక ప్రాణాయామానికి 3 సార్లు అయింది కదా. ఈ రకంగా ఎన్ని ప్రాణాయామాలు సుదీర్ఘంగా నువ్వు చేయగలిగితే అన్నిసార్లు శివనామాన్ని జపించినటువంటి ఫలం వస్తుంది నీకు. అప్పుడు హఠయోగం, రాజయోగం, ఆ యోగం, ఈ యోగం అంటూ రకరకాల సంస్థలు బయలుదేరి చూడండి. మేము ఏదో కోచింగ్ ఇస్తాం, శిక్షణ ఇస్తాం, మా దగ్గరికి రండి, ఇంత ఫీజు కట్టండి, ఇన్ని వేల మందిని కూర్చోబెట్టి ధ్యానం చేయిస్తామంటారు. ఈ డబ్బులు కానీ ఈ శిక్షణలు కానీ ఎక్కడికో వెళ్ళి తిండి తిప్పలు లేకుండా ఉండడం కానీ మనకి ఏమీ అవసరం లేదండి. హఠయోగాది బిరలం మన శంకరాచార్య చెబుతున్నారు. నువ్వు హఠయోగం కూడా చెయ్యక్కర్లేదు. ఎందుకంటే హఠయోగం మంచిది, రాజయోగము మంచిదే, కానీ ఇవన్నీ భౌతిక ప్రక్రియలు. ఒక్కోసారి గురువు ఆధ్వర్యంలో జాగ్రత్తగా చేయకపోతే ప్రాణం మీదకి వస్తుంది హఠయోగం. ఎందుకంటే కుంభకం ఇలా పీల్చి ఉండమని చెబుతాడు. ఉండమని చెప్పి ఆయన ఏదైనా బస్సు ఫ్రీ కదా, బస్సు ఎక్కాడనుకో తెలంగాణలో, మన ఇలా ఉండమని చెప్పి ఆయన బస్సు ఎక్కాడనుకో ఆయన మళ్ళీ వచ్చేవరకు వీడేమవుతాడు, వీడు బాడెక్కుతాడు. ఏమోనయ్యా నువ్వు ఇలా ఉన్నామని తెలియదు నేను వెళ్ళిపోయానంటాడు. ఆయన వెళ్ళిపోయాడు, ఎక్కడికి హైదరాబాద్ వెళ్ళిపోయాడు. ఈయన సదాశివపేటలో ఉన్నవాడు ఏమయ్యాడు, కుంభకం కారణంగా సదాశివుడి దగ్గరికి వెళ్ళిపోయాడు ఈయన. అంచేతన హఠయోగం చేయడం మంచిదే, రాజయోగము మంచిదే. ఊరికే ఏం కనిపెట్టలేదు విధానాలు. అవి ఖచ్చితంగా గురువు ఆధ్వర్యంలో చెయ్యాలి. ఎవరో ఒక గురువు ఉండి మనకి ఇలా చేయాలి బాబు, ఇక ఆపు, ఇక పీల్చు, మళ్ళీ వదులు అని చెప్పాలి. అలా కొంచెం సంధ్యావందనం ప్రారంభం ఉపనయనం అయిన వెంటనే బ్రాహ్మణుల అబ్బాయిలకి ముందు ఒక 10 రోజుల పాటు నేర్పుతారు. ఆయన వస్తారు, స్వయంగా చేయించిన ఆయన వస్తారు, పొద్దున్న సాయంత్రం నేర్పిస్తారు. తర్వాత నాయన మీ నాన్న నేర్పించమని అంటారు. నాన్నగారు చేస్తే కదా ఈయనకి రావడానికి, ఆయన చేయలేదు, ఈయనకి రాలేదు, అక్కడితో అది అయిపోయింది. అందుకే కన్యాశుల్కం నాటకంలో అంటారు, గురజాడప్పారావు గారు సరదాకి గురువు గారు శిష్యుడిని పిలుస్తారు, వాడు తొందరపడి వచ్చేసాడు. ఇప్పుడు సాయంత్రం తొందరపడి ఎందుకు వచ్చాడంటే సంధ్యావందనం చేయాలి కదా బ్రాహ్మణ అబ్బాయి, అందుకని సంధ్యావందనము చేసితువా అంటాడు. వీడేమో గుటకలు మింగుతూ ఉంటాడు. పోనీ అర్ఘ్యము నేనే విడిచితవా అంటాడు. సంధ్యావందనం ఎప్పుడైనా అరగంట సేపు సరిగ్గా చేయలేకపోతే కనీసం అర్ఘ్యప్రదానమైనా చెయ్యాలి. అందుకని గురువు అంటాడు సంధ్యావందనం చేసిదివా అంటే మాట్లాడు, కొడతాడేమో అని. అర్ఘ్యమునేనే విడిచితివా అంటాడు. వెంటనే చమత్కారంగా అర్ఘ్యమునేమి కర్మ సంధ్యావందనమునే విడిచితిని అంటాడు. గొడవలేని పని. అర్ఘ్యాన్ని ఏంటంటే బాబు పనిలో పని సంధ్యావందనమే వదిలేశాను అన్నాడు. గొడవలేదు. మళ్ళీ అర్ఘ్యం విడిచిపెట్టడం ఎందుకండి? ఇలాగ తయారయ్యాయి. నిజానికి మనిషి బాగుపడ్డానికి అనేక రకాల ప్రాణాయామానికి, యోగాభ్యాసానికి సంధ్యావందనాన్ని మించింది లేదండి, గాయత్రి మంత్రాన్ని మించింది లేదండి. అది సాధన చేసేవారు దాన్ని చేయండి, ఇంకేదక్కర్లేదు. గాయత్రి మంత్రం నా గాయత్ర్యా పరం మంత్రం నమాతు పరదైవతం అన్నారు శాస్త్రంలో. గాయత్రి మంత్రాన్ని మించిన మంత్రం లేదు, తల్లిని మించినటువంటి దైవం లేదని శాస్త్రం చెప్పింది. గాయత్రి మంత్ర సాధన చేసేవాళ్ళు ఇంకే మంత్రం జోలికి వెళ్ళక్కర్లేదు. అసలు వెడితే అది ఎక్స్ట్రా, అంతే అదనం. కానీ ఇది మానేసి చేయకూడదు. ఎందుకంటే ఈవేళ కులాచారాలు మానేసి ఎలవేలుపులను ఆరాధించడం మానేసి రకరకాల కొత్త దీక్షలు మొదలు పెడుతున్నారండి. శాస్త్రం ఒప్పుకోదండి. మీ ఇంటి ఆచారం ప్రకారం మీ ఎలవేల్పు ఏదుందో దాన్ని మీరు ఆరాధించవలసిందే, ఆ విధానం పాటించవలసిందే. వీరశైవులందరూ శివారాధన చేయవలసిందే ఖచ్చితంగా. మీ పేరే వీరశైవులు కదా, మీకు కులాచారంగా వస్తుంది. శివలింగం లేకుండా ఈ ఇల్లు ఉండదండి. మెళ్ళో కూడా శివలింగం ఉంటుంది కదా, మరి ఇంట్లో శివలింగం ఉంటుంది. మీరు అర్చన చేయని దానికి శివలింగం ఎందుకండి? అంటే కొత్త కొత్త దేవుళ్ళు, కొత్త దీక్షలు ఏవో వస్తాయండి. లోకం అన్నాక అనేకం ఉంటాయి, అనేక రకాల గుళ్ళు. మన పక్కనే కొత్త దేవుళ్ళని తీసుకొచ్చి గుడి కడతారు. గట్టినే వెళితే వెళ్ళు, దండం పెట్టుకో, కానీ ఇది మానేయకూడదు. ఎంతమంది స్త్రీలకు మనం నమస్కారం చేసినా కన్న తల్లి తల్లే కదమ్మా, అనుమానం ఏదన్నా ఉందా? అలాగే ఎన్ని రకాల మనం దేవుళ్ళకి నమస్కారం చేసినా మన ఎలవేలుపే మన అసలైన దైవం, మన ఎలవేలుపే మన అసలైన దైవం. ఆయన వదలకూడదు. మీకు మీ అత్తగారి ద్వారా, వారికి వారి అత్తగారి ద్వారా వస్తుంది. గృహప్రవేశం అప్పుడు అదే పటం పట్టుకుని వెళ్ళాలి. నాకు ఇష్టమైన సినిమా హీరో పటం పట్టుకుని గృహప్రవేశం చేస్తానంటే కుదరదు. ఇక్కడ ఈ ఇష్టమైన దేవుళ్ళని పట్టుకెళ్ళకూడదు గృహప్రవేశం అప్పుడు. ఈ కొడుక్కి కోడలకి అత్తగారు ఒక పరంపర ఉంటుంది, సంప్రదాయం. ఆ విగ్రహం ఇస్తుంది, అది పట్టుకుని వెళ్ళాలి. తర్వాత ఇంకేమైనా పెట్టుకో, కావాలంటే 4 పిల్లలు పెట్టుకుని 4 విగ్రహాలు పెట్టుకో, తప్పదు. కానీ మూలం ఇదే.
పూజామందిరంలో కూడా మూలస్థానంలో మన ఇలవేలుపే ఉండాలి. ఇలా అంటే ఇలు అని అర్థం, ఇలువేలుపు. ఈ ఇంటికి, ఈ కులానికి, ఈ వంశానికి ఒక వేలుపు ఉన్నాడు. ఇక్కడ సమావేశమైన అందరిలో 90% మందికి కాదు, దాదాపు అందరికీ శివుడే ఇలవేలుపు, అనుమానం ఏం లేదు. అందులో సదాశివపేట పేరే అది, మొత్తం పేట అది, అనుమానమే ఉంది. ఇంకా అంచేత ముందు శివారాధన చేశాకే మనం ఏదైనా చేస్తాం. అలాగే బ్రాహ్మణుల ముందు గాయత్రి మంత్రం జపించాక, సంధ్యావందనం చేశాక, నమ్మక చమకాలతో శివుడికి అభిషేకం చేశాకే ఇంకా మీరు ఏదైనా చేయండి. మీరు విష్ణు సహస్రం చదవండి, లలితా సహస్రం ఎన్ని చదివితే అంత మంచిది, ఎంత చదివితే అంత మంచిది. ఎవరు వద్దంటారండి? కానీ మూలం మానేయకూడదు, ఆ మూలఛేదం కాకూడదండి ఎప్పుడూ కూడా. అదే మన సంప్రదాయం. దాన్నే శంకరాచార్య కవిత్వం రూపంలో చెబుతున్నారు, అంతకంటే లేదు. అంచేత హఠయోగాది విరలం, హఠయోగములు రాజయోగముల ఊహల్ భీతి పుట్టించు, హఠయోగముల రాజయోగముల ఊహల్ భీతి పుట్టించు, ఈ శఠు నిన్బోలిన మానసమ్ము గెలవన్ సర్వజ్ఞనామమ్మునే కఠినోపాసనగా స్మరించెదను. ఈ శఠు నిన్బోలిన మానసమ్ము గెలువన్ సర్వజ్ఞనామమ్మునే కఠినోపాసనగా స్మరించెదను. మోక్షం బట్లెరా నిమ్ము నా పఠనం బంతకు సారభూతముగు తత్వజ్ఞానము ఆ మంత్రమే. ఇది నేను ఇష్టదైవం అనే కావ్యంలో నాకు ఇష్టదైవమైనటువంటి శివుడు గురించి రాసిన పద్యం. హఠయోగాలు, రాజయోగాలు ఏవో అందరూ చెబుతూ ఉంటారు. నాకు అనిపించింది ఓసారి అక్కడికి వెడితే మంచిదేమో, 15 రోజులు కోచింగ్ తీసుకుంటే మంచిదేమో. నాకు అప్పుడు ఏమనిపించిందంటే, మా ఇంట్లో కనకదుర్గ ఇలవేలుపు, మా నాన్నగారు శివారాధన చేశారు, కనకదుర్గ ఉపాసన ఉంది ఆయనకి, మన దుర్గారాధన మనకు ఉంది కదా. పైగా ఈ శివుడు ఏమైనా కొత్తవాడా? దుర్గాదేవికి భర్తే కదా. ఈవిడు చెబితే ఆయన వినకుండా ఉంటాడా? అంచేత మన ఇలవేలుపున మనం ఎందుకు వదులుకోవాలి? అందుకే ఈ హఠయోగాలు, రాజయోగాలు ఇవన్నీ ఏవో అభ్యాసాలు చెప్తారు. ఇవన్నీ చేయడం కష్టం. 2 రోజులు చేస్తాం, 3వ రోజు బద్ధకం వస్తుంది, కాళ్ళు చాపమంటారు, వేళ్ళు చాపమంటారు, ఊపిరి బిగపట్టమంటారు, మళ్ళీ అరగంట వరకు కనపడ్డాం. ఎందుకు వచ్చినవి ఇవన్నీ? ఈ ఊహలే భయం కలిగిస్తాయి. నేను ఎప్పుడు కఠినోపాసనగా స్మరించదు. నమ శివాయ, నమ శివాయ, నమ శివాయ అనేటువంటి పంచాక్షర మంత్రాన్ని ఒక కఠినమైన ఉపాసనగా స్మరించాలి. ఎందుకు? శఠునిన్బోలిన మానసమ్ము గెలువన్, మన మనస్సు శఠం. దాని గురించి ఇప్పుడే తర్వాత శ్లోకంలో చెబుతారు. మనస్సు ఎటువంటిదో శంకరాచార్య దాన్ని శివనామంతో ఎలా కట్టేయాలో చెబుతారు ఖచ్చితంగా. శఠుడు, శఠుడు అంటే బాగా మొండివాడు, ఎవడూ చెప్పినా విననవాడు, మూర్ఖుడు. అటువంటి శఠుణ్ణి పోలినటువంటి మనస్సును మనం గెలవాలి అంటే సర్వజ్ఞనామమ్మునే కఠినోపాసనగా స్మరించెదను. సర్వజ్ఞుడైన శివనామాన్నే నేను స్మరిస్తూ ఉంటాను. నా పఠనంబంతకు సారభూతముగు తత్వజ్ఞానము ఆ మంత్రమే మోక్షం బట్లెరా నిమ్ము. ఆ వచ్చే మోక్షం ఏదో ఆ శివనామస్మరణ ద్వారానే వస్తుంది. నాకేం తొందర ఏం లేదు దాని గురించి. అందుకే రానివ్వండి అంటున్నాం. అంచేత ఏదో ఒక నామాన్ని, ఏదో ఒక దైవాన్ని నమ్ముకుని ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా దైవాన్ని మార్చకూడదండి, మన ఇలవేలుపుని మార్చకూడదండి. ద్విగురుర్ వినశ్యతి అంటారు శాస్త్రంలో. 2 గురువులను ఆశ్రయించిన వాడు ఎటు కాకుండా పోతాడట. అలాగే ఊరికే ఈ దైవం ఆ దైవం అంటూ మొత్తం కాసేపు ఇటు కాసేపు అటు కాదండి. ప్రధాన దైవం శివుడే. పక్కన రాముడు, కృష్ణుడు అందరూ ఉంటారు. మనం రామనవమి చేసుకుంటాం. రేపు బహుళాష్టమి వస్తే కృష్ణాష్టమి చేసుకుంటాం. తప్పేముందండి? అభ్యంతరం ఏముంది? వీరి ఇంట్లో అన్ని రకాల విగ్రహాలు చూశాను నేను. ఎందుకంటే రాష్ట్రీయ స్వయం సేవక సంఘంలో పనిచేసాడు మహానుభావుడు. ఆయన అంటే నాకు అదొక అభిమానం, మల్లికార్జున గారంటే. అందుకని హిందూ సంఘం స్వయంగా అన్ని దేవతల్ని ఆరాధిస్తాం మనం. బహుళ దేవతారాధన. ఎవరు ప్రధాన దైవం అంటే వారికి శివుడు, నాకు దుర్గాదేవి, ఇంకొకరికి విష్ణువు, ఇంకొకరికి రాముడు, ఇంకొకరికి అయ్యప్ప స్వామి. తప్పేముందండి? జై హిందూ సంఘం, అనుమానమే లేదు. హిందుత్వంలో ఈ బహుళారాధన ఉంటుంది. కానీ ఇందులోనే మనం ఏం చేయాలి అంటే మన దృష్టికి ఏదో నచ్చుతుంది, ఒక విగ్రహమో, ఒక రూపమో, ఒక నామో, దానికి కట్టుబడిపో. 10 రకాల పెళ్లి చూపులు చూస్తామండి, అందరిని పెళ్లి చేసుకుంటామా? 10 చూపులు చూస్తాం. పెళ్లి చూపులకి ఏముంది? 10 సంబంధాలు చూస్తారు. ఎవరో నచ్చారు, వారిని పెళ్లి చేసుకున్నాం. మరి ఇంక అంకితమే ఉండాలా వద్దా? ఇటు చూశాక కూడా అతను అయితే బాగుండేదంటే కుదరదు. ఎక్కడ అది వెళ్ళిపోయింది, అది వాడికి పెళ్ళైపోయింది. అలా కుదరదు కదా. దేవుడైనా అంతే. 10 రకాల దేవుళ్ళని చూడు,
10 పండుగలు చేయి. నీకు ఒక శివలింగమో, రాముడి విగ్రహమో, కృష్ణుడి విగ్రహమో, అమ్మవారి విగ్రహమో, శ్రీమన్నారాయణమూర్తి విగ్రహమో, అయ్యప్ప స్వామి విగ్రహం, ఏదో నీ మనస్సుకు బాగా నచ్చుతుంది. దాంట్లో జన్మాంతర కారణాలు కూడా ఉండొచ్చు, మనం చెప్పలేము. అలా నచ్చుతుంది. నచ్చడానికి ఒక లెక్కే ఉందండి, నాకు నచ్చాడు అంతే అంటారు కదా. అలాగ నచ్చితే ఇక ఆయన వదలకు, ఆ దేవుణ్ణి పట్టుకో. మిగిలిన అందరినీ ఎవరిని మనం అవమానించదు, తక్కువ చేయగల. హిందుత్వం అంటే ఎప్పుడు దేవతల మధ్యలో భేదం చూపించకూడదండి, చాలా పొరపాటు. నేను 15 రోజుల క్రితం కృష్ణకర్ణామృతం మీద మాట్లాడాను, ఒక నెలలాళ్ళు అయిందేమో. అది శ్రీ గరికపాటి నరసింహరావు ఆఫీషియల్లో వస్తుంది, 13 భాగాలు ఏకంగా 3 రోజులు మాట్లాడాను. కుష్ఠుడు అంటే ఏమిటో నాకు దర్శనమైంది, వారికి దర్శనం చేయించేశాను. కుష్ఠుడే, మొత్తం అంతా కుష్ఠుడే. ఇప్పుడు ఈవేళ శివుడు గురించి మాట్లాడుతున్నాం, రేపు దేవీ నవరాత్రులు వస్తే అమ్మవారి గురించి మాట్లాడతాం, వినాయక నవరాత్రుల్లో వినాయకుడి గురించి మాట్లాడతాం. ఏం మాట్లాడినా అంతిమంగా ఒక్కటే, ఆత్మ గురించి మాట్లాడుతున్నాం. అది గమనించండి. ఆత్మ గురించి మాట్లాడుతున్నాం. ఆత్మే దైవం, ఆ ఆత్మే నీవు, ఆత్మే నేను. మనం ఎవరం శరీరం కాదు. అది తెలుసుకోవడమే హిందుత్వం, అది తెలుసుకోవడమే అద్వైతం, అది తెలుసుకోవడమే జ్ఞానం. అందుకని ఇంకా హఠయోగాలు వీటితో పనేమీ లేదయ్యా. ఈ రహస్యాన్ని తెలుసుకోండి బుధవరాగా. దీన్ని తెలుసుకుంటే మీరు గట్టెక్కినట్టే అని. ఇప్పుడు శివునిమూర్తి యొక్క అష్టమూర్తిత్వాన్ని చెబుతున్నాడు ప్రత్యేకంగా, దాన్ని తెలుసుకుందాం మనం. శివేతి ద్వం వర్ణౌ క్షితిజలశిఖిస్పరిశన వియత్ వివస్వత్సీతాంసు ప్రథమ పురుషైరష్టభిరిదం. శివేతి ద్వం వర్ణౌ క్షితిజల శిఖిస్పరిశన వియత్ వివస్వత్సీతాం సుప్రథమ పురుషైరష్టభిరిదం. తతం విశ్వం పశ్చాద్వదతి ఇతి మత్వా సుఖమహో. తతం విశ్వం పశ్చాద్వదతి ఇతి మత్వా సుఖమహో. ఇతి మత్వా సుఖమహో కిమపి న పిబేత్ కిమిదం న పిబేత్ మధురసం కిమపి న పిబేన్ మధురసం. ఇంత తెలుసుండు కూడా శివనామం అనేటువంటి మధురసాన్ని ఎందుకు సేవించలేకపోతున్నారు అంటున్నాడు. ఎందుకంటే క్షితి జల శిఖి స్పరిశన వియత్ వివస్వత్ సీతాంసు ప్రథమ పురుష, ఇది అష్టమూర్తులు. క్షితి భూమి, శివుడు అష్టమూర్తి అంటారు. అందులో పంచభూతాలు, ఇందులో భూమి, రెండవది నీరు, మూడవది అగ్ని, శిఖి అంటే అగ్ని, స్పరిశన. ఇక్కడ శంకరాచార్య పాండిత్యాన్ని గమనించండి. వాయు అనే శబ్దం పట్టదు అక్కడ, మరుత్ అనే శబ్దం పట్టదు. అందుకని దానికి గుణం గమనించారు. వాయువుకి గుణం ఏమిటంటే స్పరిశ. అందుకని స్పరిశన అని వాడారు. అది కవిత్వంలో పాండిత్యం అంటే. అంతేగాని శబ్దం దొరకలేదు కదా అని వాయువుకు బదులు ఇంకేదో వాడేయకూడదు. గాలి ఉండాలి. గాలి అనే శబ్దం నేరుగా వాడలేకపోతున్నాం. అందుకని ఆయన ఏం చేశారు అంటే, గాలి గుణం ఏమిటి? భూమికి గుణం గంధం, అగ్నికి గుణం రూపం, నీటికి గుణం రసం, వాయువుకు గుణం స్పర్శ. వాయువు మన చేతికి తగులుతూ ఉంటుంది, ఉందని తెలియదు. వాయువుకు రూపం లేదు, వాయువుకి రుచి లేదు, కానీ వాయువుకి స్పర్శ ఉంది. చల్లగా గాలి వేస్తుంటే గాలి వేస్తుందంట, వేయకపోతే ఒక్కపోస్తుందంటాం, మరి స్పర్శే కదా. అందుకని స్పరిశన అని వాడారు. స్పర్శ గుణం కలిగింది అంటే వాయువు. ఎప్పుడైనా కవి అన్నవాడు ఆ ఛందస్సు ప్రకారం గణం ప్రకారం సరైన శబ్దం వాడలేకపోతే తదర్థం వచ్చేటువంటి శబ్దం వాడాలి, లేకపోతే చేతకానికే వింటారు. ఆయన నుంచి నేర్చుకోవాలి నిజంగా. స్పరిశన వియత్ అంటే ఆకాశం, ఆ పైన వివస్వత్ అంటే సూర్యుడు, వివస్వంతుడు, సీతాంశు అంటే చంద్రుడు. ప్రథమ పురుషైరష్టభివిధం అష్టభిరిదం తతం విశ్వం పశ్చాద్వదతి ఇతి మత్వా సుఖమహో. ఈ 8 రకాల విషయాలు శివుడే అన్నప్పుడు ఒక్క మాట ఆలోచించండి. ఇతి మత్వా సుఖమహో. ఈ విశ్వమంతా శివుడి చేత వ్యాపించబడింది కదా, అష్టమూర్తి ఆయనే అయినప్పుడు మనం అందుకని భూమికో పూజ, వాయుదేవుడికో పూజ, అగ్నిదేవుడికో పూజ. ఇన్ని అవసరం లేదండి. శివుడికి పూజ చేస్తే 8 మందికి పూజ చేసినట్టే. ఇది మనం గ్రహించాలి. అప్పుడు ఏం చేస్తాం తెలుసా? ఊరికే పూజలు చేసి చేసి చేతికి తోరాలు కట్టేసుకుంటూ ఉంటారు, చెయ్యి వాచిపోతుంది. మళ్ళీ తోరాలు కట్టేవారు ఏం చెబుతారంటే, తీయద్దు తీయద్దు, వీడు చచ్చినా తీయద్దు, చచ్చిపోతూ ఉంటాడు. ఎక్కడ స్నానం చేసినా తీయద్దు, ఆ ముడి పీసిపోతుంది.
స్నానం చేసినప్పుడు తోరం తీయకపోతే ముడి బిగిసిపోతుంది. ఈ తోరాలు ఎక్కువ కడుతున్నామంటే దయచేసి గమనించండి. ఎప్పుడు దీక్షలో ఉన్నవాళ్ళు తోరం కట్టుకుంటారు, దీక్ష అయిపోగానే తీసేయాలి. జీవితాంతం 16 తోరాలు ఈ చేతికి కట్టాడు అంటే వాడు చాలా పెరికి సన్నాసి అని అర్థం, అనుమానం వెళ్ళేది. ఇంకా ప్రతి దానికి భయపడి చచ్చిపోతున్నాడు. అందుకని ఎవరో స్వామీజీ కనపడగానే ఆయనో తోరం ఇస్తాడు, ఇంకో స్వామీజీ కనపడగానే ఆయనో తోరం ఇస్తాడు. ఇవన్నీ కట్టుకుని చివరికి పీక ముడేసుకుంటాడు. ఇవన్నీ ఇన్ని తోరాలు కడుతున్నామంటే పిరికి సన్నాసులం అయిపోతాం, అనుమానం ఏం లేదు. అంతేకాదు సందర్భం వచ్చింది కదా చెప్తున్నా, రంగురాళ్ల ఉంగరాలు ధరిస్తున్నా కూడా పిరికి సన్నాసులు అయిపోతారమ్మా. దయచేసి భయపడకండి, భయపడకండి, భయపడకండి. గురుగ్రహం కానీ, శుక్రగ్రహం కానీ, శనిగ్రహం కానీ అవి ఏమి మన ఏం చెయ్యవు. అవన్నీ రాళ్ళు రప్పలు, ఎందుకు భయపడతారు ఊరికే. ఇవన్నీ మొత్తం ఆ గ్రహదోషంబులు దుర్నిమిత్తములు నీ కళ్యాణనామంబు ప్రత్యకమున్ పేర్కొను. ఉత్తమోత్తముని బాధల్ బెట్టగాజాలునే దగను కప్పగజాలునే శలభ సంతానంబు నీ సేవ చేసి హతక్లేశులు కారుగాకమనుజుల్ శ్రీకాళహస్తీశ్వర అని కాళహస్తి శతకంలో అంటాడు. ఎన్ని రకాల గ్రహదోషాలున్నా సరే, రాహుదోషం, కేతుదోషం, ఊరికే భయపడకండి. ఈ మధ్య బాగా భయపెట్టిస్తున్న దోషం కుజదోషం. కుజ అంటే ఏంటో తెలుసా? భూమి నుంచి పుట్టింది. భూమి మీద పుట్టిన వాళ్ళందరికీ కుజదోషం ఉంటుంది, లేని వాళ్ళు లేడు అసలు. దాని గురించి పెళ్ళిళ్ళు ఆపేస్తున్నారు ఇప్పుడు. ఒక నక్షత్రంలో పుడితే పెళ్ళి అవ్వట్లేదు, ప్రతివాడికి కుజదోషం. కుజదోషం కొంపలు అంటుకుపోవండి ఈ దోషాలు. ఏ దోషాలున్నా పరిహారాలు ఉన్నాయి. జ్యోతిష్శాస్త్రవేత్తలు చెబుతారు, వారేం వెరివాళ్ళు కాదు. పరిహారం చేసుకోవాలి. అంతకు మించి నిరంతరం నమశివాయ 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 అనే నామాన్ని జపిస్తూ ఉండాలి. అలా ఉంటే మీ సంసార జీవితంలో, ఉద్యోగ జీవితంలో, సామాజిక జీవితంలో, మీ వ్యాపారాల్లో, మీ వ్యవసాయాల్లో ఎక్కడా నష్టం రాకుండా భూమికి, నీటికి, అగ్నికి, వాయువుకి, ఆకాశానికి, సూర్యునికి, చంద్రుడికి, లోపల ఉన్న జీవుడికి 8 ఆధిపత్యం వహిస్తున్న పరమశివుడు మనని కాపాడు తీరుతాడు, అనుమానం వెళ్ళేది. మనం చేసే పని ఎక్కడన్నా ఈ 8 అతీతంగా ఉందా చెప్పండి? భూమి మీదే ఉన్నాం, గాలి పీలుస్తున్నాం, అగ్ని వెలిగిస్తున్నాం, నీళ్లు తాగుతున్నాం, ఆకాశం ఇంకో ఖాళీ అంతా ఆకాశమే, మన ఒంట్లో కూడా ఆకాశం ఉంది. సూర్యుడు ఉన్నాడు, చంద్రుడు ఉన్నాడు, లోపల నేను ఉంటూ జీవుడు ఉన్నాడు. ఇంకెవరన్నా ఉన్నారా? ఏ లేదండి. అంచేత శివుడు కానేది లేదు, శివుడు కానిది లేదండి. అందుకే అటువంటిప్పుడు శివనామాన్ని జపిస్తే గ్రహదోషాలు మన్నేం చేస్తాయండి? ఎవడో చెప్పాడని వేళ నిండా ఉంగరాలు పెట్టుకోవడం, అవన్నీ రంగురాళ్ళు, ఉంగరాలు కావు అవి. వజ్రాలు, వైడూర్యాలు లక్షల్లో ఉంటాయండి. నీకు 100 రూపాయలకి 200కి దొరికే రకాలు కావు అవి. ఏవో అసలు ఇంకోటి, ఈ టీవీల్లో మాట్లాడుతున్న వాళ్ళని మీరు గమనించండి. పైన వాడు చెబుతూ ఉంటాడు, కింద పై రంగురాళ్ళు కింద దొరుకును అని నెంబర్లు, షాపులు ఇక్కడ. అంటే మొత్తం వ్యాపారం. ఈ రంగురాళ్ల వ్యాపారం ఆగిపోవాలన్నా, ఈ తోరాల భయాలు పోవాలన్నా ఒక్కటే నమశివాయ నమశివాయ నమశివాయ. ఆ మంత్రం ఇన్ని వేల మందిని కాపాడి తీరుతుందమ్మా, అనుమానం ఎలా. ₹1 నేను ఆశించకుండా శంకరాచార్య మార్గంలో మిమ్మల్ని నడిపించే ప్రయత్నం చేస్తున్నా. చిత్తశుద్ధిగా మీరు ఆచరించండి. అష్టమూర్తులు ఆయనే కదా. తతం విశ్వం, ఈ విశ్వమంతా వాటి చేతే కదా ఆవరింపబడింది. పశ్చాద్వదతి, ఇంకా చెప్పడానికి ఏముంది ఇక్కడ? అంటే ఆ తర్వాత చెబుతున్నదంతా ఈయన గురించి. అష్టమూర్తులు ఆయన, లోపల జీవుడు కూడా ఆయనే. ఇంకా అంతకుమించింది ఏం లేదు కదా. అందుకని ఎందుకు బుధవరాక కిమిదం న పిబేత్ మధురసం, ఆ శివనామం అనేటువంటి మధురసాన్ని ఎందుకు సేవించకుండా కాలాన్ని వృధా చేస్తున్నారయ్యా అన్నాడు. నాలిక మీద ఎప్పుడు పైకి కూడా నమశివాయ నమశివాయ అంటే ఎంత పుణ్యమో ఇప్పుడు చెబుతున్నారండి ప్రత్యేకంగా. శివేతి ద్వౌ వర్ణౌ రసిక రసనారంగ చతురౌ మనోధర్మాధర్మాభ్యసన మనోధర్మాధర్మాభ్యసన గజకంఠీరవశిశో వపుఃకార్యాకార్యవ్యసన హరిణవ్యాఘ్రశలభౌ వపుఃకార్యాకార్యవ్యసన హరిణవ్యాఘ్రశలభౌ కిమిహ కాలాపనయనే. శివ అనేటువంటి 2 అక్షరాలు ఎటువంటివి అంటే రసిక రసనా సంగ, రసిక రసనా రంగ చతురౌ. నిజంగా రుచి తెలుసుంటే నాలిక మీద పదార్థం ఎంతసేపు ఉంటుందండి? ఏదైనా మధుర పదార్థం
మీకు ఇష్టమైన పదార్థం నాలుక మీద పెట్టుకున్నప్పుడు పక్కన స్టాప్ వాచ్ పెట్టుకుని చూడండి, మామూలు గడియారం కాదు. నాలుక మీద నిజంగా ఒక పదార్థం తిన్నా, ఒక మిఠాయి తిన్నా, ఆ మిఠాయి నీ నాలుక మీద ఎంతసేపు ఉంది మీరు లెక్కపెట్టి చూడండి, 10 సెకండ్లు మించి ఉండదు. ఈ లోపల వెళ్ళిపోయింది అది. అది బయట ఉన్నప్పుడు దాని మీద దాని రుచి మనకి తెలియదు. లోపలికి వెళ్ళిన తర్వాత ఇదో పెద్ద గోళం ఇది, ఇందులో అన్నీ పడేసాం. ఇక్కడ అంతకుముందే బిర్యానీ పడేసాం, ఇప్పుడే గులాబ్ జామ్ పడేసాం, మళ్ళీ కాఫీ పడేసాం, కాసేపు ఉన్నాక టీ పడేసాం, కాసేపు ఉన్నాక మొక్కజొన్న పొత్తు పడేసాం, అన్నీ డస్ట్బిన్లో పడేసినట్టు అన్నీ లోపల పడేసాం. అంటే లోపలికి కనుక ఎవడన్నా బైనాక్యులర్స్ అనే గొట్టం పెట్టి చూసుకుంటే ఈ జన్మలో అన్నం దండక, వాడి కడుపులోకి వాడే చూసుకుంటే మళ్ళీ అన్నం దండక. అయ్యి బాబోయ్, నా కడుపులో ఇంత ఘోరంగా ఉందా పరిస్థితి. మరి ఉందే, తెలియట్లేదా? ప్రతిరోజు అంతే. దీనికి అంతటికి ఎముకలు చర్మం ఒకటి కవరేజ్ ఉండబట్టి పైన చొక్కాయో లాల్చి ఏదో వేసుకోబట్టి ఏదో అందంగా ఉన్నాం ఉంటున్నాం. ఇక్కడ లోపలికి ఒక గొట్టం పెట్టి చూసుకుంటే మళ్ళీ అన్నం తినం. ఇంకా ఇప్పుడు ఆ సాధనాలు వచ్చాయి బాగా. చెవి చూపించుకుందామని వైద్యుడి దగ్గరికి వెళ్ళామనుకో, చెవిలో చిన్న తీగ లాంటిది పెడతాడు, ఎదురుగా కంప్యూటర్ పెడతాడు. మన చెవి మనం చూస్తే హిమాలయ పర్వతంలో గుహలా ఉంటుంది అది. దాని నిండా గడ్డి గాదం పేరుకుపోయి ఉంటాయి. ఏమంటాడు? వ్యాక్సో అంటాడు, తెస్తాడు. కొవ్వు గులుగు తెస్తాడు. అది చూపిస్తున్నారు ఈవేళ. అలాగే మన ముక్కులో కనుక చిన్న గొట్టం పెట్టి దాన్ని కంప్యూటర్లో చూపించాడుకో, మళ్ళీ ముక్కు కోసేసుకుంటాం. ఇంకా అయ్యి బాబోయ్, ఇంత దరిద్ర ముక్కు నేను భరిస్తున్నాను అని. కడుపులో ఒక గొట్టం పెట్టి పెద్ద తెర మీద చూపించాడుకో, వెంటనే శ్మశానానికి వెళ్ళి మనమే అంటించేసుకుంటాం. దరిద్ర పొట్ట. అందుకే లోపల ఉన్నవన్నీ కనపడతాయి, పొద్దున్నే విసర్జించేవన్నీ కనపడతాయి. వాళ్ళు చూపించట్లేదు కాబట్టి మనం బతుకున్నాం. ఇక్కడ లోపల ఉన్నది అదే, ఇంతకంటే లేదు ఇక్కడ. మరి ఇటువంటప్పుడు ఈ పదార్థాలు ఎన్నో తినేసి దాన్ని లోపల పెట్టేసి రక్తంతోనూ మలంతోనూ మూత్రంతోనూ జఠరాగ్నితోనూ రకరకాలుగా నానా బాధలు పడే కంటే ఆ నాలుకకి శివ 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 అనేటువంటి రుచికరమైన పదార్థాన్ని అలవాటు చేస్తే ఈ జీవితంలో ఇంక నువ్వు ఏమీ తినకపోయినా సుఖంగా ఉంటావయ్యా, అంతకు మించింది లేదు. శివేతి ద్వౌ వర్ణౌ రసిక రసనారంగ చతురౌ. రసికుడైన వాడు యొక్క నాలుక మీద ఎప్పుడూ శివ అనే 2 అక్షరాలు పార్వతీ పరమేశ్వరులాగా నాట్యం చేస్తూ ఉంటాయట. వేదిక మీద నాట్యం జరిగిందనుకోండి, ఒక్క మొగాడు ఒక్కడు చేస్తూ ఉంటే ఆ నాట్యం వేరు, అంతేగా. ఒక్క ఆడది ఒక్కత్తి చేస్తుంది అనుకోండి, ఆ నాట్యం వేరు. ఇంకా హీరో గారు హీరోయిన్ గారు కలిపి నాట్యం చేశారనుకోండి, మనం కూడా నాట్యం చేసేస్తాం. ఇంకా ఆ ఆకర్షణ వేరు కదా. మరి అంచేత నువ్వు నమ శివాయ నమ శివాయ నమ శివాయ అంటుంటే నీ నాలుక మీద పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ నాట్యం చేస్తారమ్మా. అంత అదృష్టానికి నోచుకున్నావు, అంత అదృష్టానికి నోచుకున్నావు. అప్పుడేం జరుగుతుంది? మనోధర్మాధర్మాభ్యసన గజకంఠీరవశిసు. మనస్సు ఎప్పుడు ఎలా ఉంటుందండి? మనోధర్మం ఏమిటో తెలుసా? అధర్మాభ్యసనం అన్నాడు శంకరాచార్య. మనోధర్మం ఏమిటంటే కూడని ఆలోచన చేయడమే మన మనస్సుకి బాగా అలవాటు. ఎవరి మనస్సును పరిశీలించుకున్నా వారికి తెలిసిపోతుంది. అబ్బే నేను అసలు అలా ఇంత పొడుగా అనక, నీకు నువ్వు ఆలోచించుకో, బయటికి చెప్పక. అన్ని వంకర ఆలోచనలే మనకి ఎక్కువ వస్తాయండి, సక్రమమైన ఆలోచనలు తక్కువ వస్తాయి. అందుకే మన మనస్సు చెరుకుగడ లాంటిదే అన్నాడు వ్యాస మహర్షి లలితా సహస్రంలో. మనోరూపేక్షుకోదండ పంచతన్మాత్ర సాయక. చెరుకుగడ అంటే ఏమిటండి? చెరుకు రసం తాగుతారు కదా, చూడండి. చెరుకుగడలో పిప్పి ఎక్కువ, రసం తక్కువ. మన దిక్కుమాలిన మనస్సులో కూడా పనికిమాలిన ఆలోచనలు ఎక్కువ, పనికొచ్చే ఆలోచనలు చాలా తక్కువ. అంచేది ఈ పనికిమాలిన పిప్పి చెరుకుగడని ఏం చేయాలి? మనం అమ్మవారి చేతుల్లో పెట్టాలి. మనోరూపేక్షుకోదండ, మన మనస్సుని ఆవిడ చేతుల్లో పెట్టాలి. ఆవిడ చేతులతో పెడితే రసమయం, మన దగ్గర ఉంచుకుంటే రసమయం. ఏం చేయాలో మీరు చూసుకోండి. భగవంతుడికి అర్పించాలి. అంటే నిరంతరం నమ శివాయ నమ శివాయ, శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః, ఇలా ఏదో ఒక నామం మనం స్మరిస్తూ ఉంటే ఈ మనోధర్మం మారుతుంది. మనోధర్మం ఏమిటి? అధర్మాభ్యసనం. ఎప్పుడూ తప్పుడు ఆలోచనే చేస్తుంది మనస్సు. సాధారణంగా ఆలోచించి ఒక చెంపగా తగిలాక అప్పుడు మంచి ఆలోచన చేస్తుంది. చాలామంది చూడండి, యువకులు మాట్లాడుతూ ఉంటారు, చెప్పుకుంటే మంచిది. నువ్వు ఎందుకు ఆ అబ్బాయిని ప్రేమించావంటే ఈ అమ్మాయి ఏమంటుందో తెలుసా? ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ ఇంప్రెషన్. దిక్కుమాలిన మాట ఇంతకంటే లేదు ఇంగ్లీషు భాష మొత్తం మీద.
ఏమీ లేకుండా సదాశివ బస్ స్టాండ్లో ఓ గొట్టంగాన్ని చూసావా, నువ్వు పడిపోయావా ఇక్కడ. పైగా ఏమిటంటే దీనికి వ్యాఖ్యానం ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ ఇంప్రెషన్. ఎవడు చెప్పాడండి? ఇంగ్లీష్ వాడు చెబుతాడు అలాగే, తెలుగు వాడు చెప్పడు, సంస్కృతం వాడు చెప్పడు. ఎప్పుడు మొట్టమొదటిసారి వచ్చిన ఆలోచనని తిరగేయాలి. దానికి ఉదాహరణ ప్రమాణం ఏమిటో తెలుసా? పౌరాణికంగా మనస్సు పాలసముద్రం. పాలసముద్రంలో ముందెవరు పుట్టారో తెలుసా? శనిదేవత పుట్టింది. ఆవిడ వెనకాల లక్ష్మీదేవి పుట్టింది. శనిదేవతని జ్యేష్ఠాదేవి అంటారు. ఇప్పటికీ పల్లెటూళ్ళలో పెద్దమ్మ అంటే అదే జ్యేష్ఠ. పెద్దమ్మ అమ్మవారు వేరే ఉంది, ఆవిడ వేరే. కానీ మామూలుగా వాడుకలో ఎవడో 2 ఎకరాలు అమ్మేశారండి, పేకాడు అమ్మేశారంటే ఆవిడ పెద్దమ్మ కూర్చుంది నెత్తి మీద అంటారు. పెద్దమ్మ అంటే జ్యేష్ఠాదేవి. ఆవిడ పెద్దమ్మని ఎందుకన్నారు? పాలసముద్రంలో ఆవిడ ముందు పుట్టింది, తర్వాత లక్ష్మీదేవి పుట్టింది, అందుకని ఆవిడ పెద్దమ్మ అన్నారు. అంచేత మన మనస్సులో ఎప్పుడు ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ బెస్ట్ ఇంప్రెషన్. దయచేసి యువతరం పిచ్చి ఆలోచనల్లో పడకండి. ఎవరిని చూసినా సరే నీకు ఒక మన్మథ భావన కలిగింది అంటే, పెళ్లి కాకముందు కలిగింది అంటే ఊరికే దాన్ని అలా అట్టి పెట్టాలంతే. శ్రావణ మాసం కాబట్టి ఒక మాట చెబుతా, శనగలు ఇస్తారు, పేరంటం కదా. ఏం చేస్తారండి? శనగలు మూట కట్టుకోవాలమ్మా కొంగులో, అయితే జేబు రుమాలైనా పట్టుకెళ్ళాలి. పూర్వం అయితే ఆడవాళ్ళు చీర కొంగులో మూట కట్టేవారు. లేదు కొంతమంది చీర పాడైపోతుంది అనుకునేవాళ్ళు జేబు రుమాలు పట్టుకెళ్ళేవారు. అంతేగాని వాళ్ళ కళ్ళ ఎదురుగా ఇచ్చిన శనగలు అక్కడే తినేస్తావా? కక్కుర్తి పడుతున్నారంటారు. శనగలు తింటారని, పచ్చి శనగలు తినచ్చు, ఆ కళ్ళెదురుగా తినరు కదా, ఇంటికి పట్టుకొస్తాం. అలాగే పెళ్ళి కాకముందు ఆడవాళ్ళకు కానీ మగవాళ్ళకు కానీ వచ్చే కోరికలన్నీ పెళ్ళయ్యే వరకు మూట గట్టి దాచుకోవాలమ్మా. అది మన సంస్కృతి, అది మన సంస్కృతి. అందుకే నేను శ్రావణ మాసంలో ఈ అమ్మాయిలు, పెళ్లి కాని అమ్మాయిలు, పెళ్ళి అయిన వాళ్ళు, ముఖ్యంగా కన్యలు పట్టు పరికణీలు ధరించి వెళ్ళేవారు మా చిన్నతనంలో. మీ కర్మగాలి ఈవేళ కుర్రాళ్ళ కర్మగాలింది, ఏదో జీన్స్ ప్యాంట్లు వేసుకుని తయారవుతున్నారు. ఇక్కడ అందం లేదు, సాందం లేదు. మేము ఎంత అదృష్టవంతులం అంటే, మేము అరుగుల మీద కూర్చుంటే అమ్మాయిలు పట్టు పరికిణీలు వేసుకుని కొంచెం ఇలా పైకి లేపేవారు. కొద్దిగా బురద అంటుకుంటుంది కదా శ్రావణ మాసం వాన, ఆ కొంచెం ఇలా కాలి మించి ఇలా పైకి లేపినందుకే మేము ఏదో స్వర్గంలో ఉన్నట్టుగా ఊహించేవాళ్ళం. అబ్బో అని ఊరికే పాద మంజీరం కనపడేది, అంతకంటే ఏం లేదు. అంతకంటే సంస్కార రహితంగా ఎప్పుడూ ప్రవర్తించలేదమ్మా వాళ్ళు. బురద అంటుకుంటుందని అలాంటి దృశ్యం ఓసారి నా చిన్నతనంలో చూసి ఓ పద్యం వెళ్ళా. ఓయ్ పట్టు పరికిణి కంటిన మట్టి రేఖ, భూమి తనయకు రాసిన ప్రేమ లేఖ. శ్రావణ మాసంలో పేరంటానికి వెళ్ళిన అమ్మాయి ఉంది కదా కన్య, ఆ అమ్మాయి పట్టు పరికిణి కొంచెం మట్టి అంటుకుంది. ఎందుకంటే మరి నడుస్తుంది కదా వాన బురదలో. ఆ మట్టి ఏమిటంటే భూదేవికి ఈవిడ తనయ కదా, కుమార్తె సీతాదేవి లాగా. భూమి తన కూతురికి లవ్ లెటర్ రాసింది, ప్రేమ లేక జాగ్రత్తగా ఉండమ్మా, జాగ్రత్తగా ఉండమ్మా, జాగ్రత్తగా ఉండమ్మా. ఆ పట్టు పరికిణికి అంటుకున్న మట్టి రేఖ ఏమిటి అంటే కవిత్వం. అది పట్టు పరికిణి కంటిన మట్టి రేఖ, భూమి తనయకు రాసిన ప్రేమ లేఖ. వరుణికై మూటగట్టిన చేతిలో మూటగట్టిన శనగలెల్ల, చేతిలో మూటగట్టిన శనగలెల్ల, వరుణికై దాచియుంచిన వాంఛలేమో. ఆ ఇచ్చిన శనగల్ని మూటగట్టి దాచినట్టే కన్య వయస్సులో ఉన్నప్పుడు, యువకుడుగా ఉన్నప్పుడు రకరకాల మన్మథ భావాలు కలిగితే వాటిని మొలకెత్తనీయకుండా శివనామంతో అణిచేసి జాగ్రత్త పెట్టాలి. పెళ్ళయిన తర్వాత భర్త భార్య ఏర్పడిన తర్వాత ఆ తొలి వాంఛలు వారి ముందు ప్రదర్శించాలి. అది పవిత్ర హిందూ సంప్రదాయం, అది పవిత్ర హిందూ సంప్రదాయం. ఇవాళ ఏం జరుగుతుందో సమాజంలో అందరికీ తెలుసు. అందుకే ఈ మాటలు చెప్పవలసి వస్తుంది. కలుగుతాయి, పెళ్ళి అయిన వాళ్ళకే కలుగుతున్నాయి, అధవకర్మ. కాని వాళ్ళకి కలుగుతాయండి. మనస్సు గాలివాటం. అందుకే ఏం చెబుతున్నాడు శంకరాచార్య? మనోధర్మ అధర్మాభ్యసన. మనోధర్మం ఏమిటి అంటే ఎప్పుడూ అధర్మమే, వంకర ఆలోచన చేస్తుంది. అందుకే మనకి వ్యాపారం చేయాలన్న ఆలోచన వచ్చిందనుకోండి, ఎవరికైనా కుర్రాళ్ళకి, తండ్రి వ్యవసాయం చేస్తున్నాడు, ఈ కొడుకు ఏమనిపించింది, ఏందే వ్యవసాయం బాగుండలేదు, ఎంతసేపు వ్యాపారం అంటాడు. ఈ ఆలోచన వెంటనే అమలు చేసేయకూడదు. 6 నెలలు ఆగాలి, తండ్రిని అడగాలి, తల్లిని అడగాలి, మేనమామని అడగాలి, ముఖ్యంగా ఈ వ్యాపారం చేసి మట్టి అయిపోయిన వాళ్ళని అడగాలి.
ఏ వ్యాపారం నీకు చేయాలనిపిస్తుందో ఆ వ్యాపారంలో అనుభవం ఉన్న వాళ్ళు కొంతమంది ఉంటారు కదా, వాళ్ళని అడగాలి. వాళ్ళు ఏం చెప్తారు? మాకేం కలిసి రాడదు, నీకేం కలిసి వస్తుంది, జాగ్రత్త చేసుకో, ఉద్యోగం చూసుకోరాదా అంటారు. వెంట పెద్దవాళ్ళు ఎవరు వ్యాపారం చేయమని చెప్పరండి, ఉద్యోగం చేసుకో అంటారు. నష్టం చెప్పలేం. ఇప్పుడు తొందరపడి ఆలోచన అమలు చేసేందుకు శనిదేవత అమలు చేయకుండా ఆగి 1 ఏడాది ఆగి చేయించండి. వ్యాపారం కూడా చేయొచ్చు. ఎప్పుడు వ్యవసాయమే చెయ్యాలండి. దానికి సంబంధించిన పుస్తకాలు చదివి నేర్చుకుని పెద్దవాళ్ళ సలహా తీసుకుని తండ్రి అనుమతి తీసుకుని స్వల్పమైన పెట్టుబడితో మొదలుపెట్టాడు అనుకోండి, అది రెండవ ఆలోచన లక్ష్మీదేవి ఖచ్చితంగా. ఆ మొదటి ఆలోచనకి ప్రాధాన్యం ఇవ్వకండి. ఫస్ట్ ఇంప్రెషన్ ఎప్పుడూ బెస్ట్ ఇంప్రెషన్ కాదు. మన తెలుగులో చెప్పాలంటే మొదటొచ్చిన ఆలోచన పనికిమాలిన ఆలోచన. దాన్ని తిరగేయాలి, బోర్లు వేయాలి, దాన్ని కడగాలి, బట్ట ఉతికినట్టు ఉతకాలి, జాడించాలి. ఇది మంచిదే కదా, సరిద్దే కదా, పెట్టిన పెట్టుబడి వస్తుందా రాదా అని చూడాలి. లేకుండా పెట్టేస్తే ఉన్న ఆస్తులు పోతాయి. ఇవాళ బెట్టింగ్ యాప్ల్లో ఎంతమంది చచ్చిపోతున్నారండి అన్యాయంగా. బెట్టింగ్ యాప్ ఎక్కడి నుంచో డబ్బులు పట్టుకొచ్చి పెట్టేస్తున్నారు, నాశనం అయిపోతున్నారు. వాడు ఏమంటాడు? అందులో 1000 పెట్టు అనగానే వాడు 6000 ఇస్తాడో, మొదటి ఇస్తాడో, తర్వాత ఎందుకు 6 లక్షలు లాగేయడానికి. వీడేమో 1000కి 6000 వచ్చింది, 1000కి 6000 వచ్చింది అని అక్కడ 10,000 పెట్టాడు. 10,000 పెట్టినా కూడా వాడు ఏం చేస్తాడు? 20,000 ఇస్తాడు. 10కి 20 వచ్చింది అని 10 లక్షలు పట్టుకొచ్చి పెడతాడు. అప్పుడు స్విచ్ ఆఫ్, గోవిందా శ్రీమద్ రమారమణ గోవిందో హరి. అంటే నీకు 1000కి 6000 ఎందుకు ఇచ్చాడు? 10,000కి 20,000 ఎందుకు ఇచ్చాడు? ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడం కోసం. నువ్వు 10 లక్షలు పెట్టావు కదా. అంత అమాయకంగా ఆలోచిస్తే ఈ ఆలోచించేవాడు పోనీ రైతులు కాదు, అమాయకులు కాదు. బీటెక్ ఎంటెక్ నమశివాయ. మన బీటెక్లు ఎందుకు, ఎంటెక్లు ఎందుకు అంటే తరం ఎలా తయారైందంటే కష్టపడకుండా సంపాదించాలనే దురాలోచనలో ఉన్నారమ్మా చాలామంది. మీ పెద్దలను అక్కడ కూర్చున్న వాళ్ళని, ఆ పెద్దలను చూడండి, ఆ వెనకాల కూర్చున్న పెద్దలను చూడండి, మీ వెనకాల ఆడవాళ్ళలో 40-50 ఏళ్ళు దాటిన పెద్దవాళ్ళందరినీ చూడండమ్మా. ఆ కుటుంబాలను వృద్ధి చేయడానికి ఎంత శ్రమపడ్డారో వారికి నమస్కారం చేస్తున్నాను నేను. ఆ రోజుల్లో ఒక్కొక్కళ్ళకి 5, 6, 7 పిల్లలండి, ఎవరికి తక్కువ లేరు. కానీ మొగాళ్ళు ఎలా ఏడ్చినానంటే ఆ కాలంలో ఆడవాళ్ళని మెచ్చుకోవాలి. వాళ్ళ ఇంట్లో ఉండి ఏదో చేసి పాలమ్మి, పెరుగమ్మి, పుల్లమ్మి, పిడకమ్మి నానా గొడవ పడి ఆ పిల్లల్ని పెంచి పోషించారమ్మా. ఆనాటి మహిళామణులందరికీ నమస్కారం, ఆ మహిళామణులకు నమస్కారం. లేకపోతే ఇవాళ ఎలా మీరు కానీ నేను కానీ ఎవరు ఎలా ఉండగలిగే వాళ్ళం కాదండి. వాళ్ళని ఆదర్శంగా తీసుకోవాలి మనం. అంతే మనస్సు ఎప్పుడూ అడ్డగోలుగానే ఆలోచిస్తుంది. అంతేకాదు శరీరం ఎలా ఉంటుందట, ఆ అడ్డగోలుగా ఆలోచించే మనస్సు మత్తేహం. అంతే గజకంఠీరవ శిశువు అన్నాడు. ఆ మనస్సు మత్తేహం, ఏనుగు లాంటిది. ఏనుగుని చంపేది ఏమిటండి? సింహం పిల్ల కూడా ఏనుగుని చంపేస్తుంది, పెద్ద సింహం కల. కానీ శివ అనేది 2 అక్షరాలు కదా. అందుకని శంకరాచార్య ఏమంటారంటే గజకంఠీరవ శిశువు అని ద్వివచనం వాడారు. శిశవః. 2 సింహపిల్లలు ఉన్నాయనుకోండి ఏనుగు మీద దూకడానికి, ఇంకా ఏనుగు ఉంటుందా? ఏనుగుని చంపడానికి 1 సింహపిల్ల చాలు. మనకి శివ అని 2 అక్షరాలు చెప్పిస్తే 2 సింహపిల్లలు ఉన్నాయి. అంచేది ఏనుగు 1 నిమిషం కూడా బతికే పని లేదు. ఇంకా మనస్సు అనే మత్తేభాన్ని సంహరించాలి అంటే శివ అనే 2 సింహపిల్లల్ని ఆశ్రయిస్తే చాలు, మన మనస్సును మనం జయించినట్టే. ఇప్పుడు వపు కార్య వ్యసన హరిణ వ్యాఘ్ర కలభవు. శరీరం వపుకార్యం, శరీరానికి కార్యం ఏమిటో తెలుసా? అకార్య వ్యసనం. ఎంత బాగా చెప్పారో. కార్యం అకార్యం చేసి అకార్యమే చేస్తుంది. అందుకే మీకు సరదాగా ఉదాహరణ చెబుతా. కూర్చుంటాం కదండి మనం, ఎవరికైనా సరే ఒకటే పరీక్ష. మీరు ఇంటికి వెళ్ళి తెలుసుకోండి, గడియారం ఎదురుగా పెట్టుకోండి. సరిగ్గా ఇప్పుడు 9:15 అయిందా, ఇంటి దగ్గర కూడా టైం చూడండి. 9 అయ్యాక పెట్టుకోండి. 9:10 వరకు ఏ అవయవం కదపొద్దు, అలాగే కూర్చోవాలి అని గడియారం చూస్తూ కూర్చోండి. రెప్పపాటు ఒకటే పడాలి, ఇంకేం పడద్దు. అది తప్పదు కదా. కాళ్ళు కదపొద్దు, చేతులు కదపొద్దు, ఏం కదపొద్దు. ఇలా ఉండి కనీసం ఒక పావు గంట ఇంటి దగ్గర 9 నుంచి 9:15 వరకు ఏమీ కదపకుండా ఉండాలని కూర్చోండి. పావు గంట మీరు అలా కూర్చోగలిగితే శివుడు ప్రత్యక్షం అవుతాడమ్మా, అనుమానం ఏమీ లేదు. ఇంకా కాలమూర్తి. కానీ మనం కూర్చోలేము. అలాగని ఏం మంచి పని ఏం చేస్తాం తెలుసా? ఇదే అకార్య వ్యసనం అంటే. ఎక్కడో ఓ చోట గోకాల్సిందే. అసలు ముందు ఇవాళ కుర్రకారు ఎలా తయారైన, ఎవరిని గోకడు, ఫోన్ ఎట్టి గోకుతాడు.
పావుగంట ఫోన్ వాడకుండా ఉండండి. రోజుకు 1 గంట మాత్రమే స్మార్ట్ ఫోన్ చూడాలని పెట్టుకోండి. భగవంతుడు ప్రత్యక్షం అయిపోతాడు, అనుమానం లేదు. అంతెక్కడదండి, రాత్రి పక్కలో కూడా ఉండాల్సిందే అది. పైగా అందులో దీపం వెలుగుతూ ఉంటుంది. దీపం పక్కలో ఉండకూడదు, శవం పక్కన దీపం పెడతారు. ఇది ఎక్కడ ఆచారం? ఫోన్ ఎప్పుడు పక్కలో పెట్టుకోకూడదండి. ఫోన్కు లైటింగ్ ఉంటుంది, శవం పక్కన పెడతారండి. తల దగ్గర దీపం, మీ తల దగ్గర దీపం పెట్టుకుంటారు. మీరు ఉంటావా? శరీరం ఎప్పుడు అకార్యమే చేస్తుంది. నేను చెప్పిందే ఉదాహరణ. ఒక పావుగంట అభ్యాసం చేయండి, చూస్తాం. కూర్చోలేరండి. ఈ చెయ్యి కాలు ఆడాల్సిందే. అది కూడా పోనీ సక్రమంగా పోనీ ఎలా అందండి, ఇక్కడ గోకి చెవులో వేలెట్టి ఆ వేలు మళ్ళీ నోట్లో పెట్టి మనం చేసే పనులు ఇవన్నీ. అందుకే మన పెద్దలు ఏం చెబుతారండి, అన్నం తినే ముందు, అల్పాహారం చేసే ముందు ఖచ్చితంగా చేతులు కడుక్కోవాలి. ఒక్కొక్కడు ఏమంటాడో తెలుసా, నేను గంట క్రితం కడుక్కున్నా. గంటలోగా చాలా ముట్టుకున్నావు. 1 నిమిషం ముందు కడుక్కున్నా సరే అల్పాహారం అక్కడ వడ్డించాక కుళాయి దగ్గరికి వెళ్ళి చేతులు కడుక్కుని రావాలి. ఇక తర్వాత ఏం ముట్టుకోకూడదు. నేరుగా ఇడ్లీ తినాలి, నేరుగా దోశ తినాలి. అప్పుడే నీకు ఆహారం పోతుంది. ఈలోపు మళ్ళీ ఫోన్ ముట్టుకున్నావు అనుకో, ఫోనుకున్న చెమట నీకు అంటుకుంది, ఈ చెమట దానికి అంటుకుంది. అంచేతనే మనకి లెక్క. అన్నం తినే ముందు అంటే ముందే, 1 నిమిషం ముందే, 1 గంట ముందు కాదు. 1 గంట ముందు కాదు. ఇక్కడ స్నానం ఎప్పుడు చేసేవరా అంటే, నీకు మళ్ళీ అప్పటికప్పుడు చేస్తా అనుకుంటున్నావా, నేను నిన్న చేసేసాను అన్నట్టు ఎవడో నమ శివాయ. వీడెంత పవిత్రంగా ఉంటాడో, నిన్న చేసేసట అంటే ఈవేళ చేయడు. నీకు మళ్ళీ అలా ఆలస్యంగా చేయను. నేను ఎప్పుడు ఒకరోజు ముందే స్నానం చేస్తా. ఒకరోజు ముందు స్నానం చేయడం ఏంటి, ఏ రోజు గారు చేయాలి కదా, అదంతే. అందుకని శరీరం ఎప్పుడు అకార్యమే చేస్తుంది. దాన్ని చేయాలంటే హరిణవ్యాఘ్రకలభౌ. ఈ శరీరం అనేది దానికి హరిణం, లేడీ అనుకోండి. లేడీని బెదిరించాలంటే ఏముండాలండి? ఏనుగుని చంపాలంటే సింహం ఉన్నట్టే, లేడీని చంపాలంటే పులి ఉండాలి. వ్యాఘ్రకలభౌ శి వ అనే 2 అక్షరాలు కూడా పులి పిల్లలు లాంటివి. మనస్సుని అనే ఏనుగుని జయించడానికి శి వ అనే 2 అక్షరాలు సింహ పిల్లలు లాంటివి. ఏనుగుని సింహం చంపుతుంది కాబట్టి. శరీరం అని చెడ్డ పనులు చేయకుండా ఆ శరీరం అనే లేడీని అదుపులో పెట్టాలి అంటే పులిపిల్లలు లాంటివి సి వా అనే 2 అక్షరాలు. వాటిని జపించవయంకి నీకు దేనికి ఇక్కడ కిమిక మమ కాలాపనయనే. అందువల్ల నేను ఆ శివనామాన్ని ఆశ్రయించి వాటినే జయించేటువంటి ప్రయత్నం చేస్తాను. అనవసరంగా కాలాపనయనం, కాలం వెళ్ళదీయడం దేనికి ఇక్కడ అంటున్నాడు. ఇప్పుడు చిట్ట చివరిగా ఒక మధురమైన శ్లోకాన్ని, అనుప్రాసయుక్తమైన దాన్ని చెప్పుకుని 5 నిమిషాల్లో మనం సెలవు తీసుకుందాం. శివాదధికోన పరో మనుః శివాదధికాన పరాగతి శివపదాదధికోన పరో మనుః శివపదాదధికాన పరాగతి శివపదాదధికం న పరం పదం శివపదాదధికం న పరం పదం శివపదాదధికం నహి శాసనం అని ముగిస్తున్నారు శివపద మణిమాలా స్తోత్రాన్ని. శివపదాదధికో న పరో మనుః నమ శివాయ నమ శివాయ నమ శివాయ అనే మంత్రం కంటే మనుః వేరే గొప్ప మంత్రం ఏదీ లేదు. పంచాక్షర మంత్రం ఒకటి చాలు. సర్వ వేదాంత తాత్పర్యం సారభూతం శివప్రదం. సర్వ వేదాంత తాత్పర్యం సారభూతం శివప్రదం శివనామామృతం దివ్యం పేయం సర్వార్థ సాధకం అని శాస్త్రాల్లోనూ చెబుతారు. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వవేదం ఈ 4 వేదాల యొక్క తాత్పర్యం ఏమిటంటే పంచాక్షర మంత్రం అన్నారు. సర్వవేదాంత తాత్పర్యం సారభూతం, ఎస్సెన్స్. పాలు కాస్తే పెరుగు అవుతుంది, పాలు తోడు పెడితే పెరుగు అవుతుందిగా, పెరుగు చిలికితే వెన్న అవుతుంది. అంటే వెన్న దీనికి సారమే కదా. అలాగ మొత్తం వేదాల యొక్క సారం ఏమిటంటే శివనామం అన్నారు. శివప్రదం. నిరంతరం ఆ నామాన్ని జపిస్తూ ఉంటే మన జోలికి ఎవ్వడూ రాడు. శివుడు గొప్పతనం ఏమిటో తెలుసా? ప్రత్యేకంగా చెప్పాలంటే ఎంతసేపు ఈ పుట్టుకకి లక్ష్యం ఏమిటండి? మన వేదాంతం ఏం చెప్పిందో తెలుసా? జన్మకి లక్ష్యం ఏమిటో తెలుసా? మళ్ళీ జన్మ లేకుండా ఉండడం. జన్మకి లక్ష్యం ఏమిటంటే మళ్ళీ జన్మ లేకుండా ఉండడం. జన్మకు కారణమైన వాడు ఎవడండి? మన్మధుడు.
కామభావాల వల్లే కదా మనం పుట్టింది, తల్లిదండ్రుల సంపర్కం వల్లే మనం పుట్టామండి. కామవాంఛే కదా దానికి కారణం, అనుమానం ఏముంది? ఓ బహిరంగంగా మాట్లాడుకుందాం ఉన్న విషయం. అంచేది మన పుట్టుకు కారణం మన్మథుడు, మన మరణానికి కారణం యమధర్మరాజు. ఈ ఇద్దరినీ కూడా చావగొట్టిన వాడు పరమశివుడు ఒక్కడే. పురాణాలు చదువుకోండి. విష్ణువు కానీ, మరొకరు కానీ, అమ్మవారు కానీ, సరస్వతి కానీ, లక్ష్మి కానీ ఎవ్వరూ ఇద్దరినీ సావగొట్టిన వాళ్ళు లేరు. మన్మధుడిని కాల్చి బూడిద చేసిన వాడు, యమధర్మరాజు గుండెల మీద తన్నినవాడు, మనం నిరంతరం ఆరాధించే పరమశివుడు ఒక్కడే. అంచేత జన్మకు కారణమైన మన్మధుణ్ణి, మరణానికి కారణమైన యమధర్మరాజుని జయించిన వాడు శివుడు. కాబట్టి జనన మరణాలనే రోగం పాల్పడకుండా ఉండాలంటే నమశివాయ 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 అనే అక్షరాలే శరణ్యం. అందుకే ఇక్కడ శివపదాదధికో న పరో మనుహు, శివపదాన్ని, శివ అనేటువంటి పదాన్ని మించినటువంటి మంత్రం లేదు. శివపదాదధికాన పరాగతి, ఈ శివ అనేటువంటి పదాన్ని మించి వేరే గతి కూడా లేదు. శివపదాదధికం న పరం పదం, ఆ పదాన్ని మించినటువంటి వేరే పరమపదం కూడా ఏం లేదు. శివపదాదధికం నహి శాసనం, అంతకు మించిన శాసనం కూడా ఏమీ లేదు. ఇక్కడ శంకరాచార్య యొక్క పాండిత్యాన్ని గురించి ఒక్క మాట ఉదాహరణతో చెప్పి నేను సెలవు తీసుకుంటా. ఈ 3 వాక్యాలు గమనించండి. సంస్కృతం వచ్చిన వాళ్ళు ఒకటి పుల్లింగంలో వాడారు, ఒకటి స్త్రీలింగంలో వాడారు, ఒకటి నపుంసకలింగంలో వాడారు. అది విశేషం. అంటే భగవంతుడు త్రిలింగమయుడు. భగవంతుడు కేవలం మగవాళ్ళలో కాదు, ఆడవాళ్ళలోనూ ఉంటాడు. మనలో మనమాట ఆడామొగ కానివాళ్ళలో కూడా ఉంటాడు. అనుమానం వెళ్ళ వాళ్ళని ఎప్పుడూ మనం అనుమానించకూడదండి. ట్రాన్స్జెండర్ అనే పదం వాడుతున్నారమ్మా, కానీ నపుంసకులు అనే మాట మీకు అవమానంగా భావిస్తే నేను తెలుగు మాట ఒకటి చెప్తా. నాకు వేరే భేదమే లేదు. ఇంగ్లీష్ ఎందుకండి? నపుంసకులకి వాడవలసిన గౌరవ పదం ఎప్పుడు తెలుసా? బృహన్నల. బృహన్నల అని వాడండి. చాలా గొప్ప మాట, చాలా గొప్ప మాట. బృహన్నల అర్జునుడికి వాడారు భారతంలో. బృహన్నల అంటే ఆడా మగ కానివాడు. ట్రాన్స్జెండర్ ఎందుకండి ఇంగ్లీష్ మాట? పలకడం కూడా కష్టం. ఏదో ట్రాన్స్ఫార్మర్ అనుకుంటాడు, పేలిపోతుంది. పురుషుడికి పురుషుడు అంటారు, మహిళకి మహిళ అంటారు. ఆడామొగ కాని వాళ్ళకి తెలుగు మాట గొప్పది. బృహన్నల అంటే నర, బృహన్నల కాదు నరహ. అసలు అది పెద్ద మనిషి. పెద్ద మనిషి అంటే అర్థం అసలు మనిషికి కొంచెం అటు ఇటు అని అలా ఒక యుక్తిగా వాడతారు. అంటే బృహన్నల పాండవులలో అర్జునుడికి అజ్ఞాతవాసంలో పెట్టిన పేరు అది. ఆ బృహన్నలలు అని పత్రికల వారు వాడితే, మీడియా వారు వాడితే తెలుగు మాట బాగా ప్రచారం అవుతుంది. ఆ బృహన్నల వర్గాన్ని కూడా నేను పరమశివుని అవతారంగా భావించి నమస్కారం చేస్తున్నా. ఎందుకంటే శివుడు ఒక్కడే, ఆడ మొగ కాకుండా ఉన్నాడమ్మా. అమ్మవారు ఆయనలో సగం అంటే ఏమిటండి? ఏ దైవానికి అంత సమభావం లేదు. నన్ను నపుంసకుడు అనుకున్నా మంచిదే, నా భార్య నాలో సగం అంటే కూడా ఆయన ఊరుకోలా. నందీశ్వరుడు ఒకసారి అమ్మవారు మీలో సగం అన్నట. ఊరుకో నందీశ్వర, నీకు తెలియదు, నేను ఆవిడలో నాలో ఆవిడ సగం కాదయ్యా, ఆవిడలోనే నేను సగం అన్నట్టు ఆయన. శివుడంటే అంత బోళా శంకరుడు. ఆవిడే ముందుందయ్యా, ఆవిడలోనే నేను సగమయ్యా, నాలో సగం కాదు. అంటే ఎక్కడ స్త్రీ పురుష భేదాన్ని ఏమాత్రమో పాటించినవాడు ముక్కోటి దేవతలలో మనం నమ్మిన పరమశివుడు ఒక్కడే. దానికోసం శంకరాచార్య అధికో నమనుహు పుల్లింగంలో వాడారు, అధిక నగతికి స్త్రీలింగంలో వాడారు, అధికం నా పదం నపుంసకలింగంలో వాడారు. చివర అంతిమంగా నహి శాసనం, ఇంతకంటే శాసనం ఏం లేదు అన్నారు. ఈ రకంగా శివపద మణిమాల స్తోత్రంలో నేను ఎంపిక చేసినటువంటి చెప్పినటువంటి స్తోత్రాల ద్వారా మీకు శివనామ ఏమాత్రం మీ మనస్సుకి పట్టినా, ఒంటికి పట్టినా, మిమ్మల్ని శివభక్తుల్ని స్థిరమైనటువంటి శివభక్తుల్ని చేయగలిగిన, తద్వారా మీ జీవితాలలో సదాశివపేటలో, తెలంగాణ రాష్ట్రంలో, యావత్ భారతదేశంలో భక్తి జ్ఞాన వైరాగ్యాలు పెరగడానికి నా ఈ ప్రసంగం ఏమాత్రం ఉపయోగపడినా నేను ధన్యుణ్ణి. నాకు ఈ 4 మాటలు నేర్పిన మా అమ్మ ధన్యురాలు. స్వస్తి.